హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు భగవద్గీతకి స్వాగతం అందరికీ. మన పూర్వపు ఆచార్యుల ప్రార్థనలతోటి మనం మన భగవద్గీత చర్చ మొదలు పెడదాము. అందరూ నాతో పాటు మీరు మ్యూట్‌లో ఉన్నా గూడా చెప్పండి. ఈ పాటికి మీ అందరికీ వచ్చేసి ఉంటాయి. ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरू श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानो सुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे। మనము 13వ అధ్యాయంలో ఉన్నాము. 13వ అధ్యాయంలో మనము మూడో సెక్షన్ గూడా మనము ఫినిష్ ఆఫ్ చేసి, కంప్లీట్ చేసి, నాలుగో సెక్షన్‌కొచ్చామిప్పుడు. అయితే దాంట్లో ఒక లాస్ట్ శ్లోకంలో భగవంతుడు ఏం చేసింటే కొంచెం కంక్లూడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా స్టార్ట్ అయింది ఈ అధ్యాయం అనేది, అర్జునుడు అడిగినటువంటి 6 ప్రశ్నలతో మొదలైంది కదా! 6 ప్రశ్నలేంటి? "ఓ స్వామి, క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞ అంటే ఎవరు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞేయం అంటే ఏంటి? తర్వాత ప్రకృతి అంటే ఏంటి? పురుషుడంటే ఎవరు?" ఇవన్నీ ఆహ్, అడిగారనమాట. అర్జునుడు అడిగితే, ఇప్పుడు భగవంతుడు ఏం చేశారంటే సమాధానం చెప్పారు అన్నిటికి. ప్రకృతి లాస్ట్ వీక్ మనము గత వారం మనం ప్రకృతి, పురుషుడు గురించి మనం చర్చించాము. అదయింది మనకి. ఇప్పుడు దానిలో ఆ సెక్షన్‌లోనే ఈ లాస్ట్ శ్లోకం అన్నమాట. ఈ లాస్ట్ శ్లోకం ఆయన ఆహ్, ఆహ్, కంక్లూడ్ చేస్తారనమాట. ఇంకా దీనితోటి ఈ సెక్షన్ ముగిస్తున్నారు. నెక్స్ట్ సెక్షన్. ఈరోజు మనకి ఓ 10 శ్లోకాలున్నాయి. ఆ 10 శ్లోకాలను మనము కంప్లీట్ చేద్దాము. ఇప్పుడేంటంటే నేను భగవద్గీతకెళ్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి. షేర్ చేస్తాను. మనము 13, 26 ఈ శ్లోకం ఇంకా చదవలేదు నాకు తెలిసి. 26 చదవలేదు. హ్మ్. ఓకే. 26 చదవలేదు. మనం 26 నుంచి మొదలుపెడదాము. దీంట్లో ఆయన జస్ట్ ముగిస్తున్నారు. ఈ సెక్షన్‌ని ముగిస్తున్నారు. అన్యేత్యేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. హ్మ్. మరికొందరు అంటే ఇంతకుముందు ఏం చెప్పారంటే దీంట్లో జ్ఞానయోగులు వాళ్ళందరూ ఎలా అయితే కొందరు ధ్యానంతోటి, కొందరు జ్ఞానంతోటి, ఇంకొందరు నిష్కామ కర్మతోటి పరమాత్మను తమ యందే దర్శిస్తారు అని చెప్పారు గదా! ఇంకో కొందరు ఏం చేస్తారంటే ఈ దీంట్లో ఏం చెప్తున్నారంటే భగవంతుడు, మరికొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయం లేకుండా ఉన్నా కూడా ఇతరుల నుంచి పరమ పురుషుని గురించి విని శ్రవణము చేసి అంటే అంత ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. కొంచెం అమాయకంగా ఉన్నారు.
అయినా గూడా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గురించి శ్రవణం చేసి ఆయన్ని పూజించడం స్టార్ట్ చేస్తారట. అయితే ప్రామాణిక పురుషుల నుండి శ్రవణము చేయు ప్రవృత్తి గలవారగుటచే వారును జనన మరణ మార్గమును అధిగమిస్తారు. ఎందుకని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. ప్రామాణిక పురుషులు ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి కాదు. ఒక ప్రామాణికత కలిగినటువంటి గురువుల దగ్గర నుంచి కానీ, భక్తుల దగ్గర నుంచి గానీ శ్రవణం చేసి ప్రవృత్తి కలవారు కాబట్టి అంటే అటువంటి ఒక అలవాటు వాళ్ళకి ఆ ప్రవృత్తి అంటే మనస్తత్వం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే ఈ జనన మరణ చక్రాల నుంచి తప్పించుకుంటారయ్యా అని భగవంతుడు చెప్తున్నారనమాట. సో ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరించారు. శ్రవణం అనేది ఎంత ఇంపార్టెంటో వివరించారు. మనం గనుక గుర్తుపెట్టుకుంటే మన 9 భక్తి యొక్క 9 పద్ధతులలో మొదటి ఏంటంటే శ్రవణం. శ్రవణం అంటే ఏంటి? వినడం. శ్రవణం తర్వాత చాంటింగ్, కీర్తనం. మనకి వినకపోతే భగవంతుడి గురించి, ఆయన గొప్పతనం గురించి ఎలా తెలుస్తుంది గదా! వింటేనే తెలుస్తుంది గదా! సో, వినడం అనేది మనకి ఫస్టు అన్నమాట. హ్మ్. సో, ఇప్పుడు కమలా మాతాజీ మీరు మొదలుపెట్టండి. చదవండి. ఫస్ట్ శ్లోకము, అనువాదం, భాష్యం చదవండి మాతాజీ. కమలా మాతాజీ అంటే ఆవిడ ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయట్లేదనుకుంటా. లాస్ట్ టైమ్ మనం యాక్చువల్‌గా కుమారి మాతాజీతోటి ఎండ్ చేసాము. కానీ ధనలక్ష్మి మాతాజీ చదవలేదు కాబట్టి, ధనలక్ష్మి మాతాజీ మీరు చదువుతారా? చదువుతా మాతాజీ. చదవండి. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. ఇదా మాతాజీ అన్యత్యే. అన్యత్వే. మాతాజీ వినిపిస్తుందా? వినిపిస్తోంది. ఇప్పుడు మీరు మళ్ళీ అదే మీది ఇంతకుముందు రాలేదు. ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వినిపిస్తోంది మళ్ళీ కదా! నెట్ కట్ అయింది మాతాజీ మధ్యలో. ఇప్పుడు బానే ఉందా? చదవమంటారా? సరే చదవండి. ధనలక్ష్మి మాతాజీ మీరు నెక్స్ట్ చదువుదురు కదా! సరేనా? ఓకే మాతాజీ. చదవండి. మజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతిరంతే వా మృత్యుం శృతిపరాయణాః. మరికొందరు ఆధ్యాత్మిక జ్ఞానంతో పరిచయం లేకున్నను ఇతరుల నుండి పరమపురుషుని గూర్చి శ్రవణము చేసి అతన్ని పూజింపనారంభింతురు. ప్రామాణిక పురుషుల నుండి శ్రవణము చేయు ప్రవృత్తి గలవారగుటచే వారును జనన మరణ మార్గమును అధిగమింతురు. భాష్యము. ఈ శ్లోకము ఆధునిక సమాజమునకు ప్రత్యేకంగా వర్తించును. ఎందుకనగా ఆధునిక సమాజమునందు ఆధ్యాత్మిక విషయములను గూర్చిన విద్య అనున్నది ఏమాత్రమూ లేదు. ఆధునిక సమాజమున కొందరు నాస్తికులుగానో నిరీశ్వర వాదులుగానో లేదా తాత్వికులుగానో కనిపింపవచ్చును. వాస్తవమునకు సరైన తత్వజ్ఞానము ఎవరికినీ లేదు. కనుక సాధారణ మానవునకు సంబంధించినంతవరకు అతడు సజ్జనుడైనచో శ్రవణము ద్వారా పురోగతి నొందుటకు అవకాశము కలదు. అట్టి శ్రవణ విధానము ఎంతో ముఖ్యమైనది. ఆధునిక జగత్తున కృష్ణ చైతన్యమును ప్రచారము చేసిన శ్రీ చైతన్య మహాప్రభు ఈ శ్రవణ విధానమునకు గొప్ప ప్రాధాన్యం ఇచ్చిరి. ఎందుకనగా సామాన్య మానవుడు ముఖ్యముగా ప్రామాణిక ఆధారముల నుండి శ్రవణము చేయుట ద్వారానే పురోభివృద్ధిని సాధింపగలడని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపియుండిరి. అట్టి శ్రవణమునందు అత్యంత ముఖ్యమైనది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రపు దివ్య శబ్ద ప్రకంపనము. కనుక మానవులందరూ ప్రామాణికులైన వారి నుండి శ్రవణ లాభమును పొంది క్రమంగా సర్వమును అవగాహన చేసుకునవలేను. తదనంతరము పరమపురుషుని ఆరాధన నిస్సందేహముగా ప్రారంభమగును. ఈ యుగమున పరతత్వం నెరుగుటకు ఎవరునూ తమ సాంఘిక స్థితిని మార్చుకోనవసరము లేదనియు కల్పిత హేతువాదం ద్వారా అవగాహన చేసుకున్నకు యత్నించుటను విడనాడవలననియు శ్రీ చైతన్య మహాప్రభు తెలిపియుండెను. మానవుడు భగవత్తత్వ విజ్ఞానము కలిగిన మహాపురుషునకు దాసుడు కావలసి ఉన్నది. శుద్ధ భక్తిని ఆశ్రయమును పొంది అతని నుండి ఆత్మానుభూతిని గూర్చి శ్రవణము చేసి అతని అడుగుజాడలను అనుసరించినంతటి అదృష్టవంతుడైనచో మానవుడు శుద్ధ భక్తుని స్థితికి క్రమంగా ఉద్ధరింపబడును. కనుకనే ప్రత్యేకంగా ఈ శ్లోకం నందు శ్రవణ విధానము దృఢముగా ఉపదేశింపబడినది. వాస్తవమునకు అది అత్యంత సమంజసము. సామాన్య మానవుడు నామమాత్ర తాత్వికులు అనబడు వారి ఎంత సమర్థుడు కాకున్నను ప్రామాణిక పురుషుల ద్వారా చేయబడు శ్రద్ధాపూరితమైన శ్రవణము
అతనికి భౌతిక జీవితమును అధిగమించుటకు మరియు భగవద్ధామను తిరిగి చేరుటకు తోడ్పడును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. చూడండి ఎంత గొప్పగా చెప్పారంటే దీంట్లో అసలు నిజంగా శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం ఎలా ఉంది అంటే చాలా కలుషితమైపోయి ఉందన్నమాట. ఎవరికీ కూడా ఏంటంటే ఆధ్యాత్మిక చింతన అనేది ఉండట్లేదు ఎవరికీ కూడా. సో ఏ విధంగా వాళ్ళు యాక్చువల్‌గా సద్గతి అనేది పొందుతారు గదా! ఎవరికీ కనీసమైనటువంటి నామమాత్రపు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము కూడా లేకుండా వెళ్ళిపోతుంది. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినేవాళ్ళు లేరు అసలు. మనకి మనకి పాఠశాలల్లో గానీ, ఎక్కడైనా గానీ అసలు ఒక భగవద్గీతని గనక అక్కడ నిజంగా పరిచయం చేయాలక్కడ. చిన్నప్పటి నుంచి శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడూ అదే చెప్పేవాళ్ళు. ఎందుకంటే చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే 5 ఏళ్ల నుంచే నిజంగా వాళ్ళకి జ్ఞానం అనేది ఇవ్వబడాలి. ఎందుకంటే వాళ్ళకి భౌతిక జ్ఞానం వస్తుంది గానీ, చదువుకోవడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం అనేది రావట్లేదు. కానీ ఏది ఇంపార్టెంట్ మన జీవితంలో ఎప్పుడు కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినది ఎంత తెలుసుకున్నా గూడా మనం అది తాత్కాలికమే గదా! ఎంత మనం గొప్పవాళ్ళమైనా భౌతిక ప్రపంచంలో అది గూడా తాత్కాలికమే గదా! ఏది మనకి శాశ్వతంగా నిలిచిపోయేది ఇదొక్కటే కదా! భక్తి అనేది భక్తి మార్గము భగవంతుడిని సంతోషపెట్టడం అనేది, ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వడం అనేది, ఆయన ధామానికి తిరిగి వెళ్ళడం అనేది, జనన మరణ చక్రాల నుంచి తప్పించుకోవాలనేది ఇదే కదా! మనకి ఇంపార్టెంట్ లైఫ్‌లో. మనకి మానవ జన్మ అనేది చాలా చాలా గొప్ప జన్మ గదా! ఎంతో అదృష్టవంతులమైతేనే మానవ జన్మ వస్తుంది. లేకపోతే వివిధ రకాలైనటువంటి క్రిమి కీటకాలున్నాయి కదా! అటువంటి జన్మలో రాలేదు మనకి కదా! సో, ఏంటంటే మనకి ఈ జన్మనేది మనము నిజంగా దీన్ని సద్వినియోగం కరెక్ట్‌గా చేసుకోగలగాలి గదా మనము. సో, కాపోతే మరి అటువంటి విద్య అనేది ఈ ఏ విధంగా ఆధునిక సమాజంలో అటువంటి విద్య అనేదే లేదు గదా! సో, కొంతమంది చాలామంది ప్రభుపాదుల వారు చెప్తున్నారు. నాస్తికులుగా ఉంటారు. నిరీశ్వరవాదులుగానో లేతే తాత్వికులుగానో ఆ! అది రకరకాలుగా ఉంటారు. ఎవరికీ తత్వ జ్ఞానం అనేది నిజమైనటువంటి జ్ఞానం అనేది ఉండట్లేదు. సో, అందుకని ఇవందరూ కాకపోయినా గూడా ఎవరైనా ఒక మానవుడు అనేవాడు నిజంగా సజ్జనుడైతే, నిజంగా మంచివాడైతే గనక, మంచి మనస్తత్వం ఉంటే గనక, ఆ! అతను జస్ట్ శ్రవణం వినడం ద్వారా ఎంతో పురోగతి సాధించగలుగుతాడు ఆధ్యాత్మిక జీవితంలో అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. చైతన్య మహాప్రభు వారు కూడా చెప్పారు అదే విషయం అనమాట. ఆ! ఈ శ్రవణానికి గొప్ప ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన చెప్పడమే కాదు చైతన్య మహాప్రభువుల వారు, ఆయన వినడం ద్వారా గూడా మనకి ఒక ఇది చూపిచ్చారాయన. ఎప్పుడు గూడా ఆయన ఏం చేసేవారంటే, చైతన్య చరితామృతలో చెప్పారు. కృష్ణదాస కవిరాజు గోస్వాముల వారు రాసారు దాంట్లో. ఆయన చాలా క్లోజ్‌గా సాంగత్యంలో ఉన్నారనమాట. వ చైతన్య మహాప్రభు ఒక పార్షదులతోటి ఆయన చాలా సన్నిహితంగా మెలిగారు కాబట్టి, ఆయన రాసారు చైతన్య చరితామృతం అనేది. దాంట్లో చెప్పారనమాట. ఎలా అయితే మనకి పంచతత్వాల్లో ఉంటారు గదా! జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. చైతన్య మహాప్రభు కృష్ణుడు, నిత్యానంద ప్రభు బలరాముడు, శ్రీ అద్వైత అద్వైతాచార్య మహావిష్ణువు, శివుడు కలిపినటువంటి అవతారము శ్రీవాస ఆహ్, ఆహ్, శ్రీవాస అది శ్రీ అద్వైత గదాధర పండితున్నారనమాట. ఆయన ఎప్పుడు ఏం చేసేవాళ్ళంటే గదాధర పండితులు వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు కూడా ఒక చెట్టు ఉండేదనమాట అక్కడ. ఆ చెట్టు కింద కూర్చొని అక్కడ ఉండి ఆయన ఎప్పుడు కూడా భాగవతం అది తోట గోపీనాథ్ ఆలయం దగ్గర ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఆయన చదివేవాళ్ళు. ఈ పార్షదులందరూ వెళ్ళేవాళ్ళనమాట అక్కడికి. చైతన్య మహాప్రభు కూడా వెళ్ళేవాళ్ళక్కడ. ఆయన భాగవతం చదువుతుంటే మళ్ళీ చదివించుకునేవారనమాట చైతన్య మహాప్రభు. అలా ఆయనకి తెలియక ఆయన స్వయంగా భగవానుడు. కానీ ఆయన గూడా వినడం అనే ఒక దాన్ని మనకి చూపిచ్చారనమాట. ఎక్కువ చదివేదేంటంటే గదాధర పండితుల వారు ఎక్కువ చదివేదేంటంటే ప్రహ్లాదుడి గురించి, ధ్రువుడి గురించి అన్నమాట. ఆ 2 అవంటే చైతన్య మహాప్రభుకి చాలా ఇష్టము. ఆ అధ్యాయాలంటే. వాటినే పదే పదే చదివించుకునేవాళ్ళు. పదే పదే చదివించుకునేవాళ్ళనమాట. పదే పదే వాళ్ళ చేత చదివించుకొని ఈయన వినేవాళ్ళనమాట. సో, అలాగా ఆయనేంటంటే శ్రవణం ద్వారా యాక్చువల్‌గా మానవుడు ప్రామాణిక ఆధారాల నుంచి ఏది పడితే అది శ్రవణం చేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్‌లో చూసుకుంటే ఎన్నో ఉన్నాయసలు నిజంగా. వాళ్ళు చెప్పేది, వీళ్ళు చెప్పేది, వీళ్ళు చెప్పేది, వాళ్ళు చెప్పేది రకరకాల మార్గాలు. కానీ సరైన మార్గం ఎంచుకోవడం అనేది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడి కృప మీద కూడా ఆధారపడి ఉంటుంది. సరైన మార్గాన్ని ఎంచుకొని ఒక ప్రామాణిక కలిగినటువంటి గ్రంథాల ద్వారా, ప్రామాణికులైనటువంటి భక్తుల ద్వారా మనం గనక సరిగ్గా ఆలపిస్తే గనక జ్ఞానం అనేది తప్పకుండా మనకి దొరుకుతుందనమాట. మనం ఆధ్యాత్మిక పురోగతిని డెఫినిట్‌గా మనం సాధించగలుగుతాము. అదే కాకుండా హరే కృష్ణ మంత్ర జప సాధన ద్వారా గూడా ఆ హరే కృష్ణ మహామంత్రం అనేది ఒక దివ్య ప్రకంపనలు కలగజేసేటువంటి శబ్దం అనమాట అది. అది దివ్య శబ్ద ప్రకంపనం అది. మామూలు మామూలు కాదది.
అది దానికి చాలా శక్తివంతమైనటువంటిది. ఎందుకంటే భగవంతుడు తన నామంలో అన్ని శక్తులు, ఆయన శక్తులన్నింటిని కూడా పెట్టాడు దాంట్లో. సో, అది క్రమక్రమంగా ఏమవుతుందంటే మనకి శుద్ధం చేస్తుంది మనుషుల్ని బాగా. మనకి మనని భౌతిక ఆకర్షణల నుంచి భగవంతుడి వైపుకి మళ్ళిస్తుందది యాక్చువల్‌గా. సో, అందుకని ఏంటంటే ఇక్కడ ఇటువంటి శ్రవణ లాభం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కళ్ళు గూడా దాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారనమాట. సో, అలా గనక మనం చేయగలిగితే పరమ పురుషుడైనటువంటి భగవంతుడి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆరాధనని మనం డెఫినిట్‌గా చేయగలుగుతాము అని చెప్తున్నారనమాట. దానికోసము మన సాంఘిక పరిస్థితిని ఏమాత్రం మార్చుకోవాల్సిన అవసరం లేదు గదా! అంటే మనము ఎటువంటి ఆశ్రమంలోనైనా ఉండొచ్చు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉండొచ్చు, గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, వానప్రస్థ అయినా, సన్యాసి అయినా ఎవ్వరైనా సరే ఇటువంటి శ్రవణ పద్ధతిని తీసుకొని ఆధ్యాత్మిక పురోగతి సాధించి సిద్ధతను పొందొచ్చనమాట. ఆ! అని చెప్తున్నారనమాట. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక శుద్ధ భక్తుడుకి మనము దాసుడు కావాల్సి ఉంది. ఒక మహాపురుషునికి ఆ! భగవత్ తత్వజ్ఞానం కలిగినటువంటి అంటే మామూలు ఎవరెవరికో మనం దాసులుగా అయిపోకూడదు. ఎవరైతే భగవత్ తత్వ విజ్ఞానం కలిగినటువంటి మహాపురుషులు ఎవరైతే ఉంటారో, జ్ఞానవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాసులుగా మనల్ని చేసుకోవాలి. వాళ్ళకి మనం ఆశ్రయం తీసుకోవాలి వాళ్ళ ఆశ్రయాన్ని. శ శరణాగతి అని అడిగారు పద్మజ మాతాజీ లాస్ట్ అది చెప్తాను ఈరోజు. సో, శరణాగతి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే వాళ్ళకి మనం వాళ్ళని ఒక శరణు తీసుకొని మనము వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని పొంది ఆధ్యాత్మిక అనుభూతిని గురించి వాళ్ళ దగ్గర నుంచి విని మనము వాళ్ళ అడుగుజాడల్ని మనం అనుసరించి అప్పుడు మనం గనక అలా చేస్తే గనక మనం అదృష్టవంతులవుతాము. సో, అలా మనం చేస్తే ఎవరినైతే మనం ఆశ్రయం తీసుకున్నామో వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి, వాళ్ళ యొక్క లెవెల్‌కి మనం గూడా అంటే వాళ్ళ యొక్క స్థితికి మనం గూడా ఏంటంటే ఉద్ధరించబడతాం నెమ్మది నెమ్మదిగా. మరి లేకపోతే అదేమి సాధారణం కాదు గదా! ఎందుకు మరి చెప్తారు మనకి ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ఆశీర్వచనములను ఎందుకు చెప్తారంటే, వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళ ఆశ్రయం మనం తీసుకున్నప్పుడు వాళ్ళు మనం ఆశీర్వదిస్తారు మనని. ఆశీర్వదిస్తే అప్పుడు ఏమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా సూచనలు పాటించడం వల్ల చాంటింగ్ చేయడం వల్ల మనం అన్ని చక్కగా నియమాలు పాటించుకుంటూ మనం అభివృద్ధి చెందడం ద్వారా మనం ఒక శుద్ధ భక్తుని యొక్క స్థితికి మనం కూడా చేరుకోగలుగుతాము అని చెప్తున్నారనమాట. వాస్తవానికి ఇదే మంచి పద్ధతి అని చెప్తున్నారనమాట. హ్మ్. సో, ఇది మామూలు మానవుడికి భగవంతుడిచ్చే ఒక వరం లాంటిదనమాట. ఎవరైనా సరే కొంచెం మంచితనం ఉంటే సజ్జనులైతే వాళ్ళు నిజంగా ఎవరైనా సరే సజ్జనులైతే చాలు వాళ్ళు డెఫినెట్‌గా ఇది అనుసరించదగినటువంటిది విషయము అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంక మనకి లాస్ట్ సెక్షన్ స్టార్ట్ అయింది. 27-35 ఈరోజు మనం ఎట్టి పరిస్థితుల్లో మనం అది కంప్లీట్ చేస్తున్నాము. సో, ఈ సెక్షన్ ఏంటంటే జ్ఞాన చక్షులతో ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలన్నది చెప్తారు మనకి. అంటే ఇప్పటి వరకు మనం అన్నీ చెప్పుకున్నాం. 6 ప్రశ్నలైతే 6 ప్రశ్నల గురించి క్లియర్‌గా భగవంతుడు మనకి వివరించారు. ఇప్పుడు ఈ చివరి సెక్షన్‌లో ఏం చెప్తున్నారంటే చివరి భాగంలో ఆయన మనం జ్ఞానవంతులు అయితే, మనకి జ్ఞాన చక్షువులుంటే మనం ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎలా చూడాలి? అని చెప్తున్నారనమాట. యావత్ సంజాయతే కించిత్ తత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విధి భరతర్షభా. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, అర్జునుడా, నీవు కాంచునట్టి స్థావర జంగమ రూపం ఏదైనను కూడా క్షేత్రజ్ఞుల సంయోగమేమని తెలుసుకున్నాము. అంటే ఏంటంటే, అంటే మనకిప్పుడు అర్థమైంది క్షేత్రం అంటే ఏంటి? దేహము. ఓకేనా? దేహం అంటే ఏంటి? భౌతిక పదార్థాలతో చేయబడినటువంటి దేహము. క్షేత్రజ్ఞుడంటే ఎవరు? ఆ దేహాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళు ఆత్మ, పరమాత్మ ఆర్ జీవుడు. జీవుడు అనుకుందాం. ఓకేనా? ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా గూడా ఈ రెండిటి కలయికే. స్థావర జంగమాలంటే కదిలేదైనా సరే, కదలనిదైనా సరే, ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఈ రెండిటి కలయికతో జరిగిన సంయోగమే అని తెలుసుకో అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ దేహం ఉంది మనది. ఈ దేహము పంచభూతాలతో చేయబడింది. ఆ పంచభూతాలనేవేంటంటే భౌతిక ధాతువులు, భౌతిక ముడి పదార్థాలు ఏంటంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశము వీటితో చేయబడింది. కానీ ఇప్పుడు మనం ఆ శరీరంలో ఈ ఆత్మ గనక, ఈ జీవుడు గనక లేకపోతే, ఈ జీవుడు లేకపోతే ఏం జరుగుతుంది? ఆ శరీరం ఒక ముద్ద, ఒక మాంసం ముద్దే. ఇప్పుడు వేరే జీవులు ఎలాంటి మాంసం ముద్దలో అవి లేకపోతే చచ్చిపోయిన తర్వాత అంటే ఆ ఆత్మ దాని నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా అంతే ఒక మాంసం ముద్ద కింద లెక్క. ఈ శరీరం అసలు ఇటు నుంచి ఇటు పెట్టలేం గదా! ఒక చెయ్యిలా గూడా కదపలేం. అంటే ఆత్మ అనేది శరీరం నుంచి
లేకపోతే ఆ శరీరం ఇంకా ఏమీ లేదు. డెడ్ మ్యాటర్ అంటారనమాట. అంటే జడ పదార్థం. ఒక జడ పదార్థం కాబట్టి ఈ ఆత్మ ఈ జీవుడనేది ఉండడం ద్వారా ఏమవుతుందంటే దీనికి ఒక 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 కదలిక అనేది ఏర్పడుతుంది శరీరంలో అన్నమాట. సో, ఇవన్నీ ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా సరే స్థావర జంగమాలు ఏవైనా సరే ఈ రెండిటి యొక్క కలయికే అని చెప్తున్నారనమాట. ఓకే. మీరు ధనలక్ష్మి మాతాజీ మీరు చదవండి. తర్వాత కుమారి మాతాజీ చదువుతారు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. యావచ్చం జాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగత్థ ద్విధి భరతర్షభ. చాలా బాగా చదివారు మాతాజీ. హరే కృష్ణ. అనువాదము. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, నీవు గాంచునట్టి స్థావర జంగమ రూపమేదైనను క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలుసుకొను. భాష్యం. భౌతిక సృష్టికి పూర్వమే స్థితిని కలిగియున్నట్టి భౌతిక ప్రకృతి మరియు జీవుల గూర్చి ఈ శ్లోకమున వివరింపబడినది. సృష్టింపబడిన ప్రతి జీవుడు మరియు ప్రకృతి కలయిక చేతనే ఏర్పడినది. ఈ జగత్తును వృక్షములు, పర్వతములు, కొండలు వంటి అనేక స్థావర రూపములను, జంగము రూపములను ఈ జగత్తునందు కలవు. అవి అన్నీ భౌతిక ప్రకృతి మరియు ఉన్నత ప్రకృతి అయిన జీవుని కలయిక చేతనే ఏర్పడినవి. ఉత్తమ ప్రకృతికి సంబంధించిన జీవుని యొక్క స్పర్శ లేనిదే ఏదీను వృద్ధి నొందదు. ఈ విధముగా భౌతిక ప్రకృతి మరియు జీవుల నడుమ సంబంధము అనాదిగా కొనసాగుచున్నది. ఈ సంయోగం అనున్నది పరమ పురుషునిచే కల్పింపబడుచున్నది కనుక పర అపర ప్రకృతులు రెండింటిని భగవానుడు నియంత్రించువాడై ఉన్నాడు. భౌతిక ప్రకృతి భగవానునిచే సృష్టింపబడినది. పర ప్రకృతి అయిన జీవుడు భౌతిక ప్రకృతి యందు ప్రవేశపెట్టబడగా సర్వ కార్యములు మరియు సర్వ సృష్టులు కొనసాగుచున్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఎంత బాగా చెప్పారంటే ఈ భాష్యంలో మనకి భౌతిక సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నాం మనందరం. అంటే భౌతిక సృష్టి ఇప్పుడు భౌతిక సృష్టి మనకి ప్రకటమైనప్పుడు, అవ్యక్తమైనప్పుడు మనందరం కనిపిస్తాము. అది ప్రళయం వచ్చినప్పుడు భౌతిక సృష్టి అనేది అప్రకటమైపోతుంది. అంటే కనిపించదనమాట. అప్పుడేమవుతుంది? ఆ అవ్యక్తం అవ్వదప్పుడు. అవ్వనప్పుడు ఏమవుతుంది? మనం అప్పుడు కూడా ఉన్నాం మనము. కానీ భగవంతుడి యొక్క శరీరంలో, దివ్య శరీరంలో ఉంటాం అప్పుడు మనం ప్రళయం వచ్చినప్పుడు కదా! ప్రకృతి అంతే, జీవులు కూడా అంతే అన్నమాట. సో, ఈ ప్రకృతి అనేది జీవులు 2 కూడా శాశ్వతమైనవే 2 కూడా. ఒకసారి ప్రకటమవుతాము, ఒకసారి ప్రకటం అవ్వము. సృష్టి జరిగినప్పుడు ప్రకటమవుతాము, మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు అప్రకటమవుతాము అన్నమాట. సో, అందుకని వీళ్ళిద్దరూ కూడా అయితే ఈ సృష్టిలో సృష్టించబడిన ప్రతీది కూడా జీవుడు, ప్రకృతి యొక్క కలయిక చేతనే ఏర్పడినది. ఎందుకంటున్నారంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సరే ప్రకృతి సృష్టి మొదలవుతుంది. మళ్ళీ ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి మొదలవుతుంది. చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే చాలా కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అప్పుడు ఫస్ట్ మనకి ఈ ఫస్ట్ మనకి భగవంతుడు ముడి సరుకులు ఇస్తాడు. ఈ సృష్టి చేయడానికి 24 ధాతువులు, ముడి పదార్థాలు ఫస్ట్ ఆయన ప్రవేశపెడతాడు. దాన్ని ప్రధాన్ అంటాము. ఓకే. అది మామూలుగా దాంట్లో జీవము లేకుండా అలా ఉన్నప్పుడు అది ప్రధానం అంటారు. తర్వాత అది జీవంతో ఉట్టి పడుతున్నప్పుడు దాన్ని మహత్తత్వ అంటారు. సో, అదప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు ఆ ముడి పదార్థాలతో ఈ మనుషుల శరీరాలు, వేరే జీవుల శరీరాలు అవన్నీ చేయబడతాయి గదా! ఇప్పుడు మన శరీరం, మానవ శరీరం ఎలా అయితే పంచధాతువులతో చేయబడిందో అలాగే వేరే జీవుల శరీరం కూడా పంచధాతువులతోనే. ఇప్పుడు ఒక చీమ శరీరం గాని, ఒక కోడి శరీరం గాని, ఒక నక్క శరీరం గాని, ఒక పాము శరీరం గాని ఏవైనా కూడా పంచభూతాలతో తయారు చేయబడినవే. కాకపోతే నిష్పత్తి డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. అంటే మన మానవ శరీరంలో నీళ్ళు ఎక్కువ ఉంటుంది. ఇంకో భూమి ఎక్కువ అలా కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. అలా వేరే జీవుల శరీరంలో ఇంకొకటి ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకటి తక్కువ ఉండొచ్చు. కానీ మొత్తానికి కలయిక మాత్రం అదే అన్నమాట. అలాగా ఇప్పుడు ఏమవుతోంది? ఈ ప్రకృతి ఏమవుతోంది? ఈ జీవుడితోటి పురుషుడు అనుకున్నాం గదా! మనం పురుషుడు అంటే మహాపురుషుడు భగవంతుడు కాదు. మామూలుగా పురుషుడు ఇక్కడ.
పురుషుడని ఎందుకన్నారంటే ఇక్కడ జీవుడిని ఇక్కడ పురుషుడని సంబోధించారు. మనం ఆల్రెడీ లాస్ట్ టైమ్ చర్చ చేసాం అవన్నీ కూడాను. సో, ఏంటంటే వీళ్ళిద్దరి కలయిక వల్లే గదా! ఇప్పుడు ఆ ధాతువులతో చేయబడినటువంటి శరీరము, దానిలో ఆత్మ ప్రవేశపెట్టబడుతోంది. అప్పుడు దానికొక చలనం వస్తోంది. సో, ప్రతీదీ గూడా ఏంటంటే ఈ కాంబినేషన్ ద్వారానే జరుగుతోందని చెప్పడం అన్నమాట. ఈ కలయిక ద్వారానే జరుగుతోంది. స్థావర జంగమాలు ఏవైనా సరే, వృక్షాలు, పర్వతాలు, కొండలు అన్నీ కూడా ఏంటంటే ఈ భౌతిక ప్రకృతి ద్వారా ఏర్పడినవే అవన్నీ కూడా జీవుల కలయిక చేత అవన్నీ కూడా వృద్ధి చెందుతున్నాయన్నమాట. అంతే తప్పితే జీవుడు స్పర్శ లేనిదే అయితే ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన జీవుడు అనేవాడేంటంటే భగవంతుడి యొక్క ఉన్నత ప్రకృతికి సంబంధించిన వాడు. ఎందుకంటే జీవుడు అనేది ఆధ్యాత్మిక అంశ భగవంతుడిది కాబట్టి. ఎందుకంటే జీవుడు అనేది ఒక ఆధ్యాత్మిక స్వరూపం కాబట్టి అది ఉన్నత ప్రకృతికి సంబంధించింది. భగవంతుడి యొక్క ఈ 2 ప్రకృతులు ఏంటంటే న్యూన ప్రకృతి. ఇప్పుడు ఈ భౌతిక ప్రకృతి భగవంతుడి యొక్క న్యూన ప్రకృతికి సంబంధించింది. అంటే తెలుసు కదా! అధో ప్రకృతి అదే కొంచెం లోయెస్ట్ అన్నమాట. సో, న్యూన ప్రకృతికి సంబంధించింది భౌతిక ప్రకృతి. జీవుడేమో ఉన్నత ప్రకృతికి సంబంధించిన వాడు కాబట్టి ఈ ఈ ఈ న్యూన, ఉన్నత ప్రకృతుల యొక్క సంయోగంతోటి ఇది ఏర్పడుతోంది ఇదంతా గూడా. ఆ! ఈ భౌతిక సృష్టి అనేది ఏర్పడుతోంది మొత్తం అన్నమాట. ఈ ఈ విధంగా ఈ భౌతిక ప్రకృతి, ఈ జీవుడు మధ్య సంబంధము అనాది కాలంగా అలాగా కొనసాగుతూనే ఉంది. మనకి ఈ జన్మలున్నంత కాలము, ఈ జనన మరణ చక్రాల్లో మనం మిట్టులాడుతున్నంత కాలము మనకి జరుగుతూనే ఉంటుంది. ప్రళయం మనం చనిపోతూ ఉంటాం, బతుకుతూ ఉంటాం, చనిపోతూ ఉంటాం, మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాం, చనిపోతూ ఉంటాం, మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాం. అంటే ఆత్మకేమీ సంబంధం లేదు. కేవలం ఈ శరీరం మాత్రమే. ఎందుకంటే మనకు కోరికలున్నాయి కాబట్టి. మనకి ఏ కోరిక లేదు. కేవలం భగవంతుడిని తృప్తిపరచాలన్న ఒక కోరికే, భగవంతుడు సంతోషం కోసం పని చేయాలన్న ఒక కోరికే ఉన్నంత కాలం మనం ఉంటే గనక, అప్పుడు మనకి ఈ సూక్ష్మ శరీరము, స్థూల శరీరము రెండిటి నుంచి విముక్తి అనేది లభించి, మనకి ఆధ్యాత్మిక శరీరం అనేది దొరుకుతుంది. ఆధ్యాత్మిక ధామానికి అనేది ఎళ్ళగలుగుతాము. సో, మన కోరికలన్నిటిని కూడా ఏం చేయాలి? భగవంతుడి కోరికలతోటి అలైన్‌మెంట్ చేయాలి. అలైన్‌మెంట్ చేయాలంటే సరితూగగలిగేటట్టుగా చూసుకోవాలనమాట. అది భగవంతుడి కోరికలతోటి మన కోరికలు సరితూగితే గనక, మనకి అన్యమైనటువంటి వేరే కోరికలేమీ లేకుండా కేవలం భగవంతుడి కోరికలే మన కోరికలైతే గనక, ఆయన్ని సంతృప్తిపరచడమే మన యొక్క లక్ష్యమైతే జీవితంలో, అప్పుడు మనకి నిజంగా విముక్తి అనేది కలుగుతుంది. ఈ జనన మరణ చక్రాల నుంచి విముక్తి కలుగుతుందనమాట. అందుకే ఏమంటారంటే ఈ అపర ప్రకృతులు అంటారు. అంటే పరప్రకృతి అంటే ఇవన్నీ కూడా భగవంతుడి శక్తులే. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేసుకుంటూ ఎళ్ళాలి గదా! ఎందుకంటే ఇప్పుడు ఈ సృష్టి అనేది జరగాలి. ఎవరైతే భగవంతుడంటే ఇష్టం లేదో, భగవంతుడికి దూరంగా ఉండాలనుకుంటారో సో, వాళ్ళకి భగవంతుడు దూరంగా ఉండాలనుకుంటారో, వాళ్ళ కోసం మరి భగవంతుడు ఏం చేస్తాడు? తన ధామంలో తన ఇష్టం లేకపోయినా పెట్టుకోలేడు కదా! ఎందుకంటే వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. అనవసరంగా మంచి పార్షదుల్ని వాళ్ళని. అందుకని వాళ్ళ కోసం ఉండాలి కాబట్టి ఇది మనకిక్కడ పెట్టాడు మనని. ఎప్పుడైతే కానీ మనము పశ్చాత్తాపపడతామో భగవంతుడు కూడా మనకి క్షమించి మళ్ళీ ఆయన ధామానికి పిలిపించుకుంటారనమాట. సో, ఇదంతా కూడా ఈ పరప్రకృతి అంటే ఎవరు? మనము ఉన్నత ప్రకృతికి సంబంధించిన వాళ్ళం మనం అన్నమాట. ఆధ్యాత్మిక స్వరూపాలు మనము. అపర ప్రకృతి అంటే ఈ భౌతిక ప్రకృతి. ఈ రెండిటిని భగవంతుడు నియంత్రించిన వాడే ఈ రెండిటిని భగవంతుడే నియంత్రిస్తాడు. సో, ఈ భౌతిక ప్రకృతి అనేది కూడా భగవంతుడి చేత సృష్టించబడుతుంది. ఆ! సో, ఎప్పుడైతే ఈ పరాప్రకృతి అయినటువంటి జీవుడు ఈ భౌతిక ప్రకృతిలో ప్రవేశించబెట్టబడ్డాడో అప్పుడు యాక్చువల్‌గా సర్వకార్యాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. లేదు అంటే జీవుడేమీ లేడు. చైతన్యమేమీ లేదు. అప్పుడేమవుతుంది భౌతిక ప్రకృతి కూడా ఒక డెడ్ మ్యాటర్. అంటే ఒక జడ పదార్థంలాగే ఉంటుంది. ఏమి కలయిక లేదు, మూవ్‌మెంట్ లేదు, చలనం లేదు, ఏమీ లేదు. అలాగే ఉంటుంది. ఎప్పుడైతే జీవుడు ప్రవేశపెట్టబడ్డాడో, జీవ రూపాలు ఇలా ఇవ్వబడ్డాయో, అప్పుడు దాంట్లో చలనం అనేది అవుతుంది. అప్పుడు సృష్టి కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సర్వ కార్యాలు ఆ విధంగా జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారండి. సో, బేసిక్‌గా ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఈ శ్లోకంలో ఏంటంటే, ప్రతీదీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే ఉందో అది క్షేత్రజ్ఞుల యొక్క కలయిక అని మనం అర్థం చేసుకోవాలనమాట. ఓకేనా? సరే నెక్స్ట్ శ్లోకానికెళ్దాము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంతం యపశ్యతి సపశ్యతి. సర్వదేహములందు జీవాత్మను అనుసరించు పరమాత్మని కాంచువాడు మరియు నశ్వరమైనటువంటి దేహం నందలి ఆత్మ, పరమాత్మ ఇరువురిని ఎన్నడూను నశింపని వారుగా తెలుసుకొనినవాడు యథార్థ దృష్టిని కలిగినవాడు. ఆహా! ఏం చెప్పారు నిజంగా అసలు. ఇది ఏంటంటే ఈ శ్లోకం ఏం చెప్తుంది మనకి? నిజమైనటువంటి జ్ఞానంలో ఉన్నవాడు పరమాత్మని ఏ విధంగా చూస్తాడన్న విషయం చెప్తాను. నిజమైన జ్ఞానం ఉన్నవాడు. ఆ! అయితే ఆహ్, ఏంటిక్కడ దీని మీనింగ్ ఏంటిక్కడ? సర్వదేహాలందు జీవాత్మని అనుసరించి ప్రతి ఒక్క జీవాత్మలో పరమాత్మని చూసేవాడు.
గొప్పవాడు చాలా. ప్రతి ఒక్క జీవాత్మలో. అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నాను. ఇప్పుడు కుమారి మాతాజీ ఉన్నారు. కుమారి మాతాజీలో నేను కుమారి మాతాజీని చూడకుండా ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం. శ్రీకర్ బాబు నేను భక్తి వృక్ష తెలుగు భక్తి వృక్షలో ఉన్నాను. రికార్డింగ్‌లో గూడా ఉన్నాను. నేను అయిన తర్వాత నేను కాల్ చేస్తాను. సో, ఏంటంటే ఇప్పుడు ఆహ్, ఇప్పుడు సపోజ్ కుమారి మాతాజీ గురించి చెప్తున్నానిప్పుడు. సో, నేను కుమారి మాతాజీని కుమారి మాతాజీగా చూడకుండా ఆయనలో భగవంతుని చూసాను. పరమాత్మని ఆయనలో కుమారి మాతాజీని తలుచుకోగానే, చూడంగానే నాకేంటంటే కుమారి మాతాజీతో పాటు లోపల భగవంతుడు కూడా ఉన్నాడు అని ఒక జ్ఞానం ఉండాలి నాకు. అలా ఉంటే గనక. ప్రతి పరమాత్మని దర్శించుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకు ఆ దివ్య దృష్టి అనేది ఉండాలి. ఉత్తములు అంటే ఉత్తమ భక్తులు ఎవరైతే ఉంటారో ఉత్తమ అధికారి భక్తులు. అంటే గొప్ప గురువులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు, శుద్ధ భక్తులు వాళ్ళైతే మనని చూడంగానే ఫస్ట్ మనని చూడరు. లోపల పరమాత్మకి దండం పెట్టుకుంటారు వాళ్ళు యాక్చువల్‌గా. వాళ్ళకి పరమాత్మ క్లియర్‌గా వాళ్ళు చూడగలుగుతారనమాట పరమాత్మని లోపల. ఆ! అలాగా వాళ్ళంత లెవెల్‌లో మనం లేకపోయినా కనీసం మనకొక జ్ఞానమైనా ఉండాలి. ఏంటంటే ఇప్పుడు కుమారి మాతాజీ అంటే కుమారి మాతాజీ కాదు. ఆవిడలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆవిడ కూడా భగవంతుడి అంశ అన్న విషయం మనం గుర్తుపెట్టుకుంటే మనం ఏంటంటే ఆవిడ పట్ల దయగా ఉండగలుగుతాం అనమాట. కృపగా ఉండగలుగుతాం. అలా. అంటే ఆవిడ ఎగ్జాంపుల్ చెప్తున్నా అందరి గురించి చెప్తున్నాననమాట. తర్వాత నశ్వరమైన దేహంనందలి ఆత్మ, పరమాత్మ ఇరువురిని ఎన్నడూ నశ్వరమైన దేహం ఏంటంటే నశించిపోయేటువంటి దేహంలో ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ మాత్రము ఎప్పటికీ నశించని వారు అని తెలుసుకోవాలి. దేహం నశిస్తుంది. కానీ దేహంలో ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ ఎప్పటికీ నాశనం లేనివారు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నిజంగా నిజమైనటువంటి దృష్టి కలిగి యథార్థ దృష్టి కలిగిన వాళ్ళు. అంటే నిజమైనటువంటి జ్ఞాన చక్షువులు కలవాళ్ళు వాళ్ళు. జ్ఞానంతో చూసేవాళ్ళు వాళ్ళు అని చెప్తున్నారు. కుమారి మాతాజీ బ్రేక్ అయిపోతుంది. మీది ఇంటర్నెట్ సమంగా లేదనుకుంటా. మీ అందరికీ ఇంటర్నెట్‌లో ప్రాబ్లమ్సే బాబోయ్! హ్మ్. మళ్ళీ ఒకసారి మాట్లాడండి ఇప్పుడు. చూద్దాము. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు బానే వచ్చింది. ఇప్పుడు చెప్పండి. వినపడుతుందా మాతాజీ? ఇప్పుడు వినపడుతోంది. యాహ్! చదవండి. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం వినశ్యస్వ వినశ్యంతం యం పశ్యతి స పశ్యతి. అనువాదం: సర్వదేహములందు జీవాత్మను అనుసరించు పరమాత్మను గాంచువాడు మరియు నశ్వరమైన దేహమునందలి ఆత్మ పరమాత్మ లెరువుని ఎన్నడను నశింపని వారుగా తెలిసి కొనగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగినవాడు. భాష్యము: దేహము యొక్క యజమాని లేక జీవుడు, జీవుని యొక్క మిత్రుడు సత్సాంగత్యముచే ఈ మూడు కలిసి ఉండుటను చూడగలిగిన వాడు నిజమైన జ్ఞానవంతుడు. ఆధ్యాత్మిక విషయములను యథార్థముగా ఎరిగిన వాని సాంగత్యము లేకుండా ఎవ్వరును ఆ మూడింటిని దర్శింపజాలరు. అట్టి సాంగత్యమును పొందలేని వారు అజ్ఞానులు. వారు దేహమును మాత్రమే గాంచుచు దేహము నశించిన పిమ్మట సర్వము ముగినని భావింతురు. కానీ వాస్తవమును కట్టి భావన సరైనది కాదు. దేహము నశించిన పిదపను ఆత్మ పరమాత్మ ఇరువురును నిలిచి ఎందురు. అంతేకాక వారు శాశ్వతముగా వివిధ స్థావర జంగమ రూపములలో తమ అస్తిత్వమును కొనసాగింతురు. జీవాత్మ దేహమునకు యజమాని అయినందున పరమేశ్వర అను సంస్కృత పదమునకు కొన్ని మార్లు జీవాత్మగా కూడా అర్థము చెప్పబడుచున్నది. అట్టి ఆత్మ దేహము నశించిన పిమ్మట మరొక దేహమును పొందుచుండును. ఈ విధముగా ఆత్మ దేహమునకు యజమానిగా తెలియబడుచుండును. కానీ కొందరు పరమేశ్వర అను పదమునకు పరమాత్ముడని వివరించుచుందురు. ఈ రెండు భావ వివరణములందును ఆత్మ మరియు పరమాత్మలు రెండును నశింపక శాశ్వతముగా కొనసాగుతూనే ఉండును. ఈ విధముగా ఆత్మ పరమాత్మలను దర్శించువాడు జరుగుచున్న దాన్ని యథార్థముగా దర్శించువాడగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అందరినీ మనం సమానంగా చూడగలగాలి అని ఒక సారాంశం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందరినీ సమానంగా అంటే ఎలాగా? అందరూ మనం అంటే ఆత్మలే కదా! మనం అందరం ఆత్మలే కదా! అంటే ఆత్మలు వేరు. అంటే ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. ఆత్మలందరూ సమానమే కదా అని అందరం ఒకలాగే ఉంటామని గాదు.
అది యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారండి. భగవంతుడికి అలా ఉంటే ఏమి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రసంలో తనలో కనెక్ట్ అవ్వాలనుకుంటాడు భగవంతుడు. తనకు ఏ విధంగా ఆహ్, ఒక జీవి తనకి ఒక విధంగా సంతోషం ఇవ్వాలని భగవంతుడు అనుకుంటాడు. ఇంకొక జీవి తనకి ఇంకో విధంగా సంతోషం ఇవ్వాలని భగవంతుడు అనుకుంటాడు. సో, అన్ని ఆత్మలు డిఫరెంట్. కానీ లక్షణాలు ఒకటే, ఆత్మ లక్షణాలు అందరికీ. అయితే పరమాత్మ మాత్రము అందరిలో ఉన్నాడు కదా! పరమాత్మ అందరి దేహాల్లో ఉన్న పరమాత్మ ఒకడే. ఆత్మ మాత్రం వేరైనా కూడా లక్షణాల్లో ఒకటే. వ్యక్తిత్వం వేరుండొచ్చు. మనస్తత్వం వేరుండొచ్చు ఆత్మది. కానీ ఏంటంటే ఆత్మకు ఒకటే అన్నమాట. అన్ని ఆత్మలు ఒకటే. అంటే ఆధ్యాత్మిక స్వరూపాలని చెప్పడము. తర్వాతేంటంటే ఆధ్యాత్మిక స్వరూపాలని చెప్పడం ఒకటి. తర్వాతేమంటే పరమాత్మ యొక్క అంశ అందరూ కూడాను. సో, ఈ దేహం గురించి, దేహంలో ఉన్న ఆత్మ గురించి, పరమాత్మ గురించి సరైనటువంటి అవగాహన కలిగిన వాడు ఈ మూడిటిని కరెక్ట్‌గా చూడగలిగిన వాడు మాత్రమే జ్ఞానవంతుడు అని చెప్తున్నారనమాట. అయితే ఇటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకుంటారు సామాన్య మానవులు? సాంగత్యం యథార్థంగా ఏంటంటే ఆధ్యాత్మిక విషయాల గురించి సరైన అవగాహన ఉన్నవాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. లేదు అంటే మన ఇంట్లో మనం కూర్చొని మనం ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఆలోచించుకుంటే మనకేం అర్థం కాదు. భక్తుల సాంగత్యము, వాళ్ళ ద్వారా శ్రవణము ఇంతకుముందు మన శ్లోకంలో చెప్పుకున్నట్టు, వాళ్ళ ద్వారా శ్రవణం చేయగలగాలి. శ్రవణం చేసి మనం భక్తుల సాంగత్యంలో మనం విననప్పుడు ఎవరికైతే అటువంటి జ్ఞానం ఉంటుందో వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండి వాళ్ళ దగ్గర నుంచి వింటున్నప్పుడు మనకి కూడా అటువంటి దృష్టి అనేది ఒకటొస్తుందనమాట. అంటే అట్టి సాంగత్యాన్ని నిజంగా పొందలేని వాళ్ళు చాలా అజ్ఞానులు అని చెప్తున్నారనమాట. అంటే కొంచెము భగవంతుడి కృప గూడా ఉండాలి అటువంటి సాంగత్యం పొందడానికి. ప్లస్ మన పూర్వజన్మ సుకృతి కూడా ఉండాలి. ఆధ్యాత్మిక సుకృతి అనేది ఉండాలి. మంచి కర్మ, చెడ్డ కర్మ గాదు. పుణ్యం, పాపం గాదు. పుణ్యం, పాపం కాదు. కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక సపోజ్ మనం పూర్వజన్మలో ఎప్పుడో ఒక భక్తుల్ని హరే కృష్ణ నామమంత్రం చేస్తున్నప్పుడు రోడ్ల మీద చూసుండొచ్చు. లేకపోతే ఇంకెవరన్నా ఆ భక్తుల సాంగత్యంలో కాసేపు గడిపుండొచ్చో. అలా జరుపుంటే మాత్రమే ఇది సాధ్యమవుతుందనమాట. హ్మ్. సో, ఏంటంటే దేహం కొంతమందేంటంటే ఇలా అజ్ఞానులు ఎవరైతే ఉంటారో అటువంటి సాంగత్యం పొందలేని వాళ్ళు ఈ దేహమే మనము అన్న ఒక భావనలో ఉండి దేహం నశించిన తర్వాత మనం గూడా నశించిపోతాం అనుకుంటారు. అంతే గదా! కానీ వాళ్ళకి అసలైన విషయం తెలీదు. మనం అంటే శరీరం కాదు. మనం అంటే ఆధ్యాత్మిక స్వరూపము, ఆత్మ. ఆ! అలాగే మనకి పరమాత్మ కూడా ఉన్నాడు భగవంతుడు అనేది తెలీదనమాట. హ్మ్. ఒక్కొక్కసారి ఇది జీవాత్మని, పరమేశ్వర అని గూడా అంటారు. ఎందుకంటే అది కూడా ఆధ్యాత్మిక స్వరూపం భగవంతుడి యొక్క అంశ కాబట్టి, భగవంతుడికి ఉండే లక్షణాలే ఈ జీవాత్మకు కూడా ఉంటాయి కాబట్టి, ఒక్కొక్కడు జీవాత్మను కూడా పరమేశ్వరుడు సంబోధిస్తున్నంత మాత్రాన పరమేశ్వరుడు అయిపోడు. కానీ ఏంటంటే భగవంతుడికి ఉన్న మనం శుద్ధత పొందిన తర్వాత భగవంతుడికి ఉన్న లక్షణాలే మనకి కూడా ఉంటాయి. భక్తులకి కూడా. కాపోతే ఏంటంటే ఆ భగవంతుడికి అపరిమితంగా ఉంటాయి. మనకి కొంచెం చాలా తక్కువ మోతాదులో ఉంటాయన్నమాట. అందుకని భగవంతుడెప్పుడు భగవంతుడే, భక్తులెప్పుడు జీవులెప్పుడు జీవులే అన్నమాట. హ్మ్. అది చెప్పారు. నెక్స్ట్ దానికెళ్దాము. సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం నహి నస్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సర్వత్రా ప్రతి జీవినందును సమముగా ప్రత్యక్షమై ఉండి పరమాత్మను దర్శించువాడు తన మనస్సుచే తనను తాను హీనపరుచుకొనడు. ఈ విధముగా అతడు పరమగతిని పొందుతాడు. ఇప్పుడు లాభం ఏంటి? ఈ శ్లోకంలో చెప్పారు. అంటే అటువంటి పరిపక్వ దృష్టి ఉన్నవాడు అంటే ఒక దేహం గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి సరైనటువంటి జ్ఞానం పొందినవాడు ఎలా ఉంటారు అంటే వాళ్ళకొచ్చే లాభం ఏంటంటే తన మనసుని తను హీనపరుచుకోడు. అంటే ఏంటంటే వేరే అన్య విషయాల వైపుకి కేంద్రీకరించాడు. తనని తాను దిగజార్చుకోడు. హీనపరుచుకోడు అంటే తనని తాను భౌతిక ఆకర్షణలకు లోనయ్యి తనని తాను ఏమాత్రం దిగజార్చుకోడు. ఈ విధంగా ఉంటాడు గాబట్టి అతను పరమగతిని చిట్ట చివరి లక్ష్యాన్ని సాధిస్తాడని చెప్తున్నారనమాట. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. సంపశ్యన్ హి సర్వత్రా సమవస్థితం ఈశ్వరం నహింస్తాత్మానాత్మానం తతో యాతి పరాంగతిం. అనువాదము: సర్వత్రా ప్రతి జీవి అందును సమముగా ప్రత్యక్షమయ్యుండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సుచే తనను తాను హీనపరచుకొనడు. ఈ విధముగా అతడు పరమగతిని పొందగలడు. భాష్యము: జీవుడు తన భౌతిక స్థితిని అంగీకరించుటచే తన వాస్తవ ఆధ్యాత్మిక స్థితి కంటేను భిన్నముగా నిలిచియుండును. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమును సర్వత్రా నిలిచియున్నాడని అతడు అవగాహన చేసి కొనినచో
అనగా అతడు ప్రతి జీవి యందును దేవాది దేవుని దర్శింపగలిగినచో తన విధ్వంసకరమైన మనోప్రవృత్తికి మనస్సు ఇంద్రియ తృప్తి కార్యములకు అలవాటు పడి ఒక లైన్ వదిలిపెట్టారు ఇక్కడ. అతను మనోప్రవృత్తికి లోను కాకుండా లోను కాకుండా క్రమముగా ఆధ్యాత్మిక జగత్తు వైపునకు పురోగమించును. సాధారణముగా మనస్సు ఇంద్రియ తృప్తి కార్యములకు అలవాటు పడి ఉండును. కానీ దానిని పరమాత్మ వైపునకు మరలించినచో మానవుడు ఆధ్యాత్మిక అవగాహన యందు పురోగతిని సాధింపగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే జీవుడు ఎప్పుడైతే తన భౌతిక స్థితిని అంగీకరిస్తాడో, అంటే ఆధ్యాత్మిక స్థితి గురించి తెలియదు కాబట్టి అంగీకరిస్తాడనమాట. కానీ ఎప్పుడైతే గనక అతడు శ్రీకృష్ణుడు భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నాడని అవగాహన చేసుకుంటే గనక అతడు దేవాది దేవుని దర్శించగలుగుతాడనమాట సులువుగా. తనకేంటంటే తన యొక్క ఎటువంటి మనోప్రవర్తనలు అంటే సరైన మనోప్రవర్తన లేకపోతే అటువంటి మనోప్రవర్తనలన్నిటికీ లోను కాకుండా ఆధ్యాత్మిక జగత్ వైపుకు పురోగిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. సాధారణంగా ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో అందరం కూడా ఇంద్రియ తృప్తికి అలవాటు పడిపోయి ఉంటాం కదా. కానీ ఎప్పుడైతే మనం వాటిని కొంచెం పక్కన పెట్టి భగవంతుడి వైపుకి మనం మనసు మరలించుకుంటామో అప్పుడు మనకి ఆధ్యాత్మిక అవగాహన యందు మనకి చాలా పురోగతి అనేది డెఫినెట్గా జరుగుతుంది ఎప్పుడు కూడా అనమాట. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాము. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. భౌతిక ప్రకృతిచే సృష్టించబడినటువంటి దేహము చేతనే సర్వకర్మలు చేయబడుచున్నవని మరియు తాను అకర్తననియో గాంచినవాడు యథార్థముగా దర్శించినవాడు. ఇంకా చెప్తున్నారు అసలు జ్ఞానంగా ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఎటువంటి అవగాహన వాళ్ళకు ఉంటుంది అని ఇంకా చెప్తున్నారు భగవంతుడు అనమాట. అంటే ఎవరైతే గనక ఈ భౌతిక ప్రకృతితో చేయబడినటువంటి దేహం వల్లే అన్నీ జరుగుతున్నాయి, నిజంగా మన నిమిత్తం మనదేమీ లేదు ఇక్కడ, తను అకర్త అంటే నాన్ డూయర్ అంటే ఏంటంటే తను కాదు చేసేది ఏ పని కూడా. ఈ భౌతిక ప్రకృతి ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో 3 గుణాలు వాటి ద్వారా మనం యాక్చువల్గా అన్ని చేయబడుతూ మనము అన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. నిజంగా మనం కాదు చేసేది, అంటే ఆత్మ కాదు చేసేదని తెలుసుకున్నవాడు నిజమైనటువంటి తెలివి గలవాడు. వాళ్ళు ఎలా చూస్తారు ప్రకృతిని అని చెప్పేసి. ఇది 30వ శ్లోకం కదా. సో ప్రకృతి తన ఈ కార్యాలను నెరవేరుస్తుందని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు అనమాట. మాధవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం కర్తారం స పశ్యతి. అనువాదము. భౌతిక ప్రకృతిచే సృష్టింపబడిన దేహము చేతనే సర్వ కర్మలు చేయబడుచున్నవనియు మరియు తాను ఆ కర్తననియు గాంచగలిగిన వాడు యథార్థముగా దర్శించువాడగు. భాష్యము. ఈ దేహము పరమాత్ముని నిర్దేశమును అనుసరించి భౌతిక ప్రకృతిచే నిర్మింపబడినది. అట్టి దేహపరమగు సమస్త కార్యములకు ఆత్మకర్త కాదు. సుఖము కొరకు కాని దుఃఖము కొరకు కాని ఎవరు ఏది చేయవలసి ఉన్ననో బలవంతంగా దేహస్థితిని అనుసరించి అతడు అట్లు చేయవలసి వచ్చును. కానీ వాస్తవముకు ఆత్మ అట్టి సమస్త దేహ కార్యములకు దూరముగా ఉండును. మానవుని పూర్వజన్మ వాంఛలను అనుసరించి అతనికి ఈ దేహము అందించబడును. కనుకనే ఆ కోరికలను తీర్చుకొనుటకు అతడు తదనుగుణంగా వర్తించుచును. వాస్తవమునకు జీవుడు తన వాంఛలను పరిపూర్ణము చేసుకున్నట్టుకై పరమ పురుషునిచే రూపొందింపబడిన యంత్రము వంటిది ఈ దేహము. అట్టి వాంఛల చేతనే మానవుడు సుఖ దుఃఖములను అనుభవించుట కొరకై వివిధ పరిస్థితులు ఉంచబడును. జీవుని యొక్క ఆధ్యాత్మిక దృష్టి అభివృద్ధి నొందినంతటనే మానవుడు తనను తన దైహిక కార్యముల నుండి అన్యముగా గుర్తించును. అట్టి ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాడే యథార్థంగా దర్శించు ద్రష్టుడు అయ్యగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ద్రష్ట యగను. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, మన కోరికలే అన్నిటికీ మూల కారణం. మన కోరికలను బట్టి మనకు ఒక శరీరం ఇవ్వబడుతుంది. ఆ కోరికలు తీర్చుకోవడానికి మనము ఆ విధంగా మనకి ఎటువంటి శరీరం వస్తుందో ఆ శరీరం ద్వారా మనం వర్తిస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే ఈ శరీరం కూడా ఒక యంత్రం లాంటిది అనమాట. ఎందుకంటే యంత్రం ఉంటుంది కదా, ఆ యంత్రం ఒక 20 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఒక యంత్రం ఏదన్నా ఒక ఫ్యాక్టరీలో పెడితే అది దానికి రిపేర్లు వస్తూ ఉంటాయి. దానికి మనకి ఎలా అయితే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయో వయసు మీద పడే కొద్దీ మన శరీరం కూడా ఒక యంత్రం లాంటిదే కాబట్టి అలాగా ఫ్యాక్టరీలో ఉన్న ఒక యంత్రానికి ఎలా అయితే రిపేర్లు చేసి చివరికి దాన్ని ఒక మూల పడేస్తారో, ఇంకా పనికి రాకపోతే దానికి స్క్రూలు గీలు అన్ని బిగిస్తారు, తర్వాత అది పనికి రాకపోతే ఒక మూల ఎలా పడేస్తారో సేమ్ మంది కూడా
అది కూడా ప్రతిదీ కూడా పంచభూతాల కలియికే ఈ భౌతిక ప్రపంచంలో కూడా. అందుకనే ఏది కూడా శాశ్వతంగా ఉండదు ఏది కూడా. సో, అందుకని మన శరీరం కూడా అటువంటిదే కదా! సో, ఆ శరీరం కూడా అంతే. సో, శరీరాన్ని అంతని మన కోరికలు తీర్చుకోవడానికి మనకి ఉపయోగించుకుంటూ ఉంటాం మనం అంతే. అంతకంటే ఏం లేదు. కానీ ఈ ఆత్మతత్వం డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక స్వరూపం కాబట్టి ఎప్పుడు భగవంతుడి గురించి ఆరాటపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకు ఆరాటపడలేదు? ఎందుకు మనకు ఆ క్రై లేదు? ఆ ఏడుపు ఎందుకు లేదు? అంటే భగవంతుడి గురించి మనం ఎందుకు ఏడవలేకపోతున్నాం? అంటే రోదించలేకపోతున్నాం ఆయన గురించి. అసలు నిజంగా చెప్పాలంటే తండ్రి అయినటువంటి మన భగవంతుడి దగ్గర నుంచి మనం దూరంగా ఉన్నాం ఇప్పుడు నిజం చెప్పాలంటే. మనకి ఎంత బాధ ఉండాలి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆయన మైనటువంటి తండ్రి మనకి. ఆ! మనకి భౌతిక ఇదేంటి సంబంధాల పట్ల మనకి ఎక్కువ ఆసక్తి ఉంది గానీ, నిజంగా ఎందుకంటే మన ఆత్మ అనేది చాలా కలుషితం అయిపోయి ఉంది గాబట్టి, దాని మీద డస్ట్ చాలా పేరుకుపోయి ఉంది గాబట్టి, దుమ్ము, ధూళి. సో, మనకి భగవంతుడి యొక్క మనకి అసలైన స్వరూపమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపమైనటువంటి ఆత్మకి ఆ క్రై అనేది లేకుండా ఉందన్నమాట. మనం రోదించాలి. ఆ రోదన అనేది లేదు. ఆక్రందన అనేది లేదు భగవంతుడి పట్ల. నిజంగా ఎప్పుడు కానీ ఎందుకంటే మనము ఆయన నుంచి విడిపోయి ఉన్నాము. కానీ ఆయనకి సంబంధించిన వాళ్ళము. ఆయన శరీరంలో ఒక భాగాలం మనం. ఆయనకి సంబంధించిన వాళ్ళము. మనం విడిపోయి ఉన్నాం ఇప్పుడు ఆయన దగ్గర నుంచి. మనకి ఎంత బాధ కలగాలి కానీ ఏ బాధ కలగట్లేదు అంటే, మనం ఎంత దుమ్ము ధూళితో మన ఆత్మ కవర్ అయిపోయి ఉందంటే కప్పబడిపోయి ఉంది మొత్తం అంతా గూడాననమాట. కానీ దానికి వచ్చినటువంటి ఏవో కోరికల ద్వారా ఏదో మనకున్న కోరికల ద్వారా భగవంతుడు ఇచ్చిన శరీరము ద్వారా మనకి కోరికలు తీర్చుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటాము. కానీ ఎప్పుడైతే గనక మనము దాని నుంచి బయటపడతామో, ఆత్మ శుద్ధి అనేది ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుందో, ఒక నామం తీసుకోవడం ద్వారా భగవంతుడిది, నవవిధ భక్తి ద్వారా, నియమాలు పాటించడం ద్వారా నెమ్మదిగా ఎప్పుడైతే దాని క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుందో, పరిశుభ్రపరుస్తూ ఉంటామో దాన్ని, అప్పుడు నిజమైనటువంటి రోదన అనేది బయలుదేరుతుంది. ఏ రోజైతే మనం భగవంతుడి గురించి ఏడవగలుగుతామో, రోదించగలుగుతామో, ఆక్రోషించగలుగుతామో, ఆక్రోషంగా ఆయన్ని పిలవగలుగుతామో, అప్పుడు మన ఆత్మ శుద్ధమైనట్టు లెక్క. మనం ఎప్పుడు భగవంతుడి నుంచి మనము విరహము లేదు మనకి. భగవంతుడి నుంచి అంటే మనము కంప్లీట్‌గా మనం జబ్బుతో ఉన్నామని అర్థం చేసుకోండి. ఒకటే విషయం అంతే. అంతకంటే ఏం లేదు. జాండీస్ వచ్చిన వాళ్ళకి అంతే ఎలా ఉంటుంది జాండీస్ జబ్బు పడిన వాళ్ళకి మళ్ళీ ఏది సాయించదు వాళ్ళకి గదా! షుగర్ క్యాండీ అంటే ఏంటి తీపి పదార్థం ఏదైనా ఇస్తే చాక్లేట్ ఏదైనా ఇస్తే వాళ్ళకి చేదుగా ఉంటుంది. వాళ్ళకి అది మాత్రం సాయించదు. మామూలుగా ఎంతో ఇష్టంగా తినే చాక్లేటు జబ్బు పడినప్పుడు జాండీస్ వచ్చినప్పుడు చేదుగా ఎలా అయితే అనిపిస్తుందో మనకి కూడా అంతే నిజం చెప్పాలంటే. ఎందుకంటే మనము గూడా అలాగే జబ్బు పడిన వాళ్ళం. ఈ భౌతిక దేహం ఆచ్ఛాదనగా చేసుకునే జబ్బులో ఉన్నాం. మనం ఎన్నో జన్మల నుంచి అనాది అని ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. ఇంతకుముందు క్లాసెస్‌లో మనం చర్చించుకున్నాం గదా! మన అజ్ఞానం అనేది అనాది నుంచి వచ్చింది. అంటే దానికి బిగినింగ్ అనేది లేదు. దానికసలు ప్రారంభం అంటూ లేదు. ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా తెలీదు. మరి ఇన్ని జన్మల నుంచి వచ్చినటువంటి హ్మ్, ఈ కలుషితం అనేది ఎలా ఎలా క్లీన్ అవుతుంది? ఎలా శుభ్రం చేయగలుగుతాం మనం గదా! సో, టైం పడుతుంది శుభ్రం చేయడానికి. కానీ ఇప్పటికైనా అవకాశం వచ్చింది శుభ్రం చేసుకోవడానికి కాబట్టి నామం ద్వారా మనం ప్రయత్నించాలి శుభ్రం చేసుకోవడానికి. దాని మీద ఉన్న దుమ్మునంతటిని దులపాలి. మళ్ళీ ప్రతిరోజు దుమ్ము పడుతుంది కాబట్టి సాధన అనేది ప్రతిరోజు మనం ఎందుకు చేస్తున్నాము మనము? ఈరోజు మనం ఒక టేబుల్ మీద డస్ట్ ఇలా తుడుస్తాం గదా! డస్టింగ్ అంటాం గదా! ఒక డస్టర్ తోటి మనం డస్టింగ్ చేస్తాము. టీవీ మీద, ఫ్రిడ్జ్ మీద అన్నిటి మీద ప్రతిరోజు చేస్తాం. ఇండియాలో బాగా దుమ్ము పడుతుంది. ఇక్కడ గూడా పడుతుంది. బట్ ఏంటంటే పడుతుంది కదా! క్లీన్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ డస్ట్ ప్రత్యక్షమవుతుంది. ఇంకా రోడ్డు మీద ఇల్లుంటే చెప్పక్కర్లేదు. మా అమ్మ వాళ్ళది హైదరాబాద్‌లో రోడ్డు మీద ఉంటుంది. మెయిన్ రోడ్ మీద బాబోయ్! చాలా దుమ్ము. అయితే తుడుస్తూ ఉంటాం. సో, అలాగే మన ఆత్మ మీద కూడా చాలా చాలా లేయర్‌లు ఆఫ్ డస్ట్ అన్నమాట. చాలా పొరలుగా డస్ట్ పెరిగిపోయి ఉంటే దాన్ని ఎంత తుడిచినా క్లీన్ అవ్వదు. అయినా కూడా మనం పట్టు వదలకుండా దాన్ని క్లీన్ చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు సాధన ద్వారా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు క్లీనింగ్ చేయాలి. చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడేంటంటే ఆధ్యాత్మిక దృష్టి అభివృద్ధి చెంది మనకి దాని ద్వారా ఈ దైహి కార్యక్రమాల నుండి దైహి అంటే దైవి గాదు. దైహి అంటే దేహ కార్యక్రమాల నుంచి, ఈ దేహం కార్యక్రమాల నుంచి బయటపడి మనం ఆధ్యాత్మిక దృష్టి మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు వాళ్ళు యథార్థంగా నిజంగా చూడగలిగిన వాళ్ళు. అది కష్టమేమీ కాదు. సాధన భక్తి ద్వారా మనం కూడా దాన్ని సాధించగలుగుతాం ఈజీగా. ఓకేనా? అది చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా చాలా బావుంది. భగవంతుడు ఎన్ని సూచనలు ఇస్తున్నాడు. ఈ భగవద్గీత నిండా ఆయన ఇచ్చిన సూచనలే. ప్రతీదీ చాలా డైరెక్ట్‌గా ఇస్తున్నాడు. ఇండైరెక్ట్‌గా కూడా కాదు. ప్రతీదీ మనం తీసుకోవడానికి మనకి ఉండాలది. ఆ అదృష్టం అనేది ఉండాలి అది తీసుకోవడానికి. ఆ! మన బలహీనతలని పక్కన పెట్టాలి అన్నిటిని అసలు. భగవంతుడి కోసం ఏం చేస్తే తక్కువ భగవంతుడికి? ఏం చేస్తే తక్కువ? ఆయన గురించి అసలు మనకి ఎక్కడ ఉంది విరహం ఆయన గురించి? సెపరేషన్ ఎక్కడ ఫీల్ అవుతున్నాం మనం అసలు ఆయన గురించి? మన 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 జీవితంలో మనం హాయిగా గడిపేస్తున్నాం. మన జీవితాలు మన మన బంధాలు
పెద్దలు, మన పిల్లలు, మన హస్బెండ్, మన రిలేషన్స్, మన ఫ్రెండ్స్ మనం గడిపేస్తున్నాము. కానీ ఎక్కడ ఉంది భగవంతుడి గురించి ఆవేదన ఎక్కడుంది? ఆయన నిజంగా ఎంత తొందరగా కలుసుకోవాలి? ఆయన ఎంత తొందరగా చూడాలి? ఆయనకి ఎంత ఇదిగా వెళ్ళాలి మనం? ఆ! ఎక్కడున్నా కూడా యాక్చువల్‌గా భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళాలని కూడా అనుకోరు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్లేస్‌లోనే వాళ్ళు భగవంతుడిని చూడగలుగుతారు. అటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని భగవంతుడు ఇస్తున్నాడు భక్తులకి. సాధన ద్వారా, కేవలం సాధన ద్వారా మనం మన ఇంట్లో కూర్చొని, ఎక్కడికి వెళ్ళకుండా, ఏ అడవులకి వెళ్ళిపోయి అష్టాంగ యోగాలు చేయకుండా, ఇవాళ నేను ఒక చిన్నదేదో ఊరికే నేను మన క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పుడో ఒకటి చూస్తే ఒక చిన్న బిట్ ఏదో అక్కడ ఒక హిమాలయాల్లో ఒక యోగి తపస్సు చేస్తున్నట్ట బాబోయ్! అసలు చూసి నాకు వణుకొచ్చింది. ఎందుకంటే మొత్తం హిమాలయాల్లో మంచు విపరీతంగా పడుతోంది. మంచు వర్షంలాగా. ఆ యోగి అనే ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆయన ఒంటి నిండే మంచు పట్టేసింది యాక్చువల్‌గా. మంచు పట్టేసి ఆయన దీర్ఘంగా కళ్ళు మూసుకునున్నాడు. అంతే చలించట్లేదు, తలించట్లేదు. అది అలాంటివి ఏమైనా చేస్తామా మనం? అలాంటి యోగులు కూడా సాధించలేని దాన్ని నేను చూసి నిజంగా అయ్యో! అనుకున్నాను. ఆ! అయితే అలాంటి యోగులు లోపల పరమాత్మ వైపు ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళకసలు శరీరం మించి ఉంటారు వాళ్ళు. వాళ్ళకి శరీర బాధ ఏమీ తెలీదు. లేకపోతే మనలాంటి వాళ్ళు ఉంటే ఈ పాటికి మంచి గడ్డకట్టుకుపోయి అసలు మన శరీరం ఫ్రోజ్ అయిపోయి మనకు ఒక లైన్‌లో ఒక జబ్బొస్తుంది. అదేదో మంచులో ఉండే జబ్బొచ్చేది మనకి. కానీ ఆయనకి రావట్లేదు. ఆయన అలాగే ఉన్నాడు అంటే ఆయన యోగి. ఆయన యోగి మించిపోయాడు. అయితే అటువంటి యోగులు గూడా మళ్ళీ ఫైనల్‌గా భక్తి యోగులు సాధించేదాన్ని సాధిస్తారో లేదో అనేది గ్యారంటీ లేదు. కానీ ఏంటంటే, మనకి అటువంటి గొప్ప సాధించేదాన్ని ఎంత అద్భుతమైన దానిని మనం అంత కష్టపడకుండా హిమాలయాలకెళ్ళి మంచులో తపస్సు చేయకుండా మనము కేవలం చలికాలం జనవరిలోనో, డిసెంబర్‌లోనే చలిని తట్టుకోలేము మనం. ఇంకా హిమాలయాలకెళ్ళి మనం తపస్సు చేయడం అనేది ఆలోచించుకోండి. అవేమీ లేకుండా మన గృహస్థాశ్రమంలో మనం ఉండి, కొంచెం మన జిహ్వని కంట్రోల్ చేసుకొని, మన జిహ్వ చాపల్యాన్ని కొంచెం తగ్గించుకొని జస్ట్ భగవంతుడి కోసము కొన్ని త్యాగాలు, చిన్న చిన్న త్యాగాలు చేస్తే, నామం తీసుకుంటే, భగవంతుడిని ఈజీగా మనం ఉన్న చోటు నుంచే మనం దర్శించుకోవచ్చు అన్న ఒక సులువైనటువంటి విధానాన్ని భక్తి యోగంలో మనకి ప్రవేశపెట్టినప్పుడు, మనకు అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు, మనం తెలివిగల వాళ్ళమైతే గనక నిజంగా టక్‌మని అందిపుచ్చుకుంటామనమాట. అది చెప్తున్నారు. యదా భూతా పృథగ్భావామేకస్తామనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి, జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించారో కాంచినప్పుడు అతడు బ్రహ్మ భావంను పొందుతాడు. ఇక్కడ బ్రహ్మ భావం ఏంటంటే దైవ భావాన్ని పొందుతాడు. ఆధ్యాత్మిక భావాల్ని పొందుతాడని చెప్పడం అన్నమాట. బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు? ఆహ్, బె వేరే అందరికీ ఒక్కొక్క దేహం ఉంది కదా! అంటే బయటికి చూడ్డానికి ఇప్పుడు నేనొక దేహంలో ఉన్నాను. మీరొక దేహంలో ఉన్నారు. సో, ఇలా దేహాలు డిఫరెంట్‌గా వేరుగా ఉన్నాయి కాబట్టి హ్మ్. వీళ్ళందరూ వేరు. అంటే ఇప్పుడెలా అంటే వీళ్ళు నా మిత్రులు, వీళ్ళు నా శత్రువులు, వీళ్ళు నా బంధువులు, వాళ్ళు నా బంధువులు కాదు. వీళ్ళు నా శ్రేయోభిలాషులు, వాళ్ళు నా శ్రేయోభిలాషులు కాదు. ఇటువంటి ఒక భేదభావాన్ని కలిగి ఉండకుండా ఉండాలన్నమాట. ప్రహ్లాదుడైతే చెప్తాడదే. భాగవతంలో ప్రహ్లాదుడి యొక్క టీచింగ్స్ ఒక ప్రవచనములు తన స్నేహితులకి చెప్పినప్పుడు ఆయన చెప్తాడనమాట. ఇటువంటి శత్రువుల్ని, మిత్రుల్ని అందరిని ఒక్కలాగా చూడగలగాలి. మనకేంటి శత్రువులైతే ఏంటి, మిత్రులైతే ఏంటి? మనమంటే అసలు ఈ శరీరం గాదు. మనమంటే ఆధ్యాత్మిక ఆత్మ. ఆధ్యాత్మిక ఆత్మకు అసలు కోపము, ద్వేషము, రాగము, బంధము ఏది అటాచ్‌మెంట్ ఏవీ ఉండవు దానికి. మనమంటే ఈ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళం గాదు. మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన వాళ్ళము. అలాంటప్పుడు మీ దేహాల ద్వారా వచ్చే స్నేహితులు గాని, బంధువులు గాని వాళ్ళ మీద మనకి కోపం ఎందుకు? వాళ్ళ మీద మనకి బాధ ఎందుకు? సో, ఎప్పుడైతే భగవద్ ధ్యానంలో ఉంటారో, భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉంటారో, వాళ్ళు దేనికి కూడా ఎప్పుడు రియాక్ట్ అనేది అవ్వకూడదు అని జెప్పేసి చెప్తారు. ఈవెన్ మా గురు మహారాజ్ గూడా నాకదే చెప్తారనమాట. ఎప్పుడన్నా మనెవరన్నా బాధపడినప్పుడు మనం రియాక్ట్ అవ్వడం సహజం. మళ్ళీ గదా! డెఫినిట్‌గా రియాక్ట్ అవుతాం. మనం గూడా మానవ మాత్రులమే కదా! కానీ మా గురు మహారాజ్ ఎప్పుడు చెప్తారు, నాకు రియాక్షన్ అవ్వకూడదు. ఎందుకంటే నేను సెన్సిటివ్‌గానే ఉంటాను కొంచెం. ఎవరైనా ఏదైనా నన్ను బాధ పెడితే నిజంగా బాధపడి రియాక్ట్ అవుతాను. కానీ మా గురువు మహారాజ్ అంటారనమాట, "నువ్వు ఆధ్యాత్మిక స్థితిని మంచిగా ఇంకా పొందాలి అంటే నువ్వు ఆ రియాక్షన్ అనేది ఉండకూడదు ఎప్పుడు గూడా" అనమాట. అంటే ఎలా ఉండాలంటే స్థితప్రజ్ఞుల్లాగా ఉండాలి మనం అనమాట. అంటే ఇప్పుడు
ఎవరన్నా ఏదైనా మనకి బాధ పెట్టినా, లేతే సంతోషపెట్టినా ఈ దేహానికి సంబంధించినంత వరకే కదా! ఆత్మకి ఏమీ లేవు గదా! ఆత్మ ఎప్పుడూ ఆత్మ ఆనందభ్యస్యాత్ అనమాట. ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆత్మకసలని బాధ అనేది లేదు. ఆత్మ భగవంతుడి అంశ. కానీ అటువంటి స్థితికి మనం చేరుకోగలగాలనమాట. హ్మ్. ఆహ్ అందరూ కూడా భగవంతుడి భక్తులే. అందరూ భగవంతుడి సేవకులే. కానీ వివిధ రూపాల్లో ఈ భౌతిక రూపాలు ధరించి ఉన్నామిక్కడ. ఇదొక నాటకంలాగా ఉంది. ఇదొక సినిమాలాగా ఉంది. ఒక విలను, ఒక హీరోయిను, ఒక హీరో, వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే ఒక విలను ఎవరో మన జీవితంలో ఒక విలన్లు ఉంటారు. మన జీవితంలో మనని బాధ పెట్టేవాళ్ళు, మనని సాధించేవాళ్ళు. ఇదంతా కూడా ఎలా అంటే ఒక నాటకంలా ఉంది. ఈ నాటకంలో ఏంటంటే మనం పలు రకాల పాత్రలు పోషిస్తూ ఉంటాము. ఒకసారి బాధపడుతూ ఉంటాం. ఒకసారి ఒకళ్ళతో మంచిగా ఉంటాం. ఒక్కోసారి చెడ్డగా ఉంటాం. ఇవన్నీ రకరకాలు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఆ మూవీ అయిపోతుంది. మళ్ళీ అందరూ వెనకాలకొచ్చేటికి అందరూ నార్మల్‌గా ఎలా ఉంటారో మన ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరం కలిసిమెలిసి ఉంటాం అలాగే. అందరికి అక్కడ ఆధ్యాత్మిక పోటీ ఒకటే ఉంటుంది. భగవంతుడిని ఏ విధంగా సంతృప్తి పరచాలి. అరే! వాళ్ళంత బాగా భగవంతుడి సేవ చేస్తున్నారు. నేను ఇంకా ఎక్కువ చేయాలి సేవ. నేను ఇంకా మంచిగా భగవంతుడిని ప్లీజ్ చేయాలి. సంతోషపెట్టాలి. అది తప్పితే ఏమి ఉండదనమాట. సో, ఎప్పుడు కూడా హ్మ్. సో, ఈ విధంగా దేహాలు వేరైనా కూడా ఆత్మపరంగా మనందరం ఒకటే. ఆ విధంగా అందరం ఇక్కడ విస్తరించి ఉందాము అందరం అన్న విషయం తెలుసుకున్నవాడు యాక్చువల్‌గా ఆధ్యాత్మిక భావాన్ని పొందుతాడు అని చెప్తున్నారనమాట. నరసయ్య ప్రభు మీరు చదవండి. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యదా భూత మేకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అనువాదము: బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణంగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి జీవులు ఏ విధంగా సర్వత్రా విస్తరించిరో గాంచినప్పుడు అతడు బ్రహ్మభావను పొందును. భాష్యము: జీవాత్మ వివిధ కోరికలను అనుసరించి వారి వివిధ దేహములు సృజింపబడుచున్నవనియు నిజంగా ఆ దేహంలన్నీ ఆత్మకు సంబంధించినవి కావనియు దర్శించగలిగినప్పుడే మానవుడు యథార్థ దృష్టి కలిగిన వాడగును. జీవితం యొక్క భౌతిక భావన దృష్టిలో మనము కొందరిని జీవులుగాను, కొందరిని దేవతలుగాను, కొందరిని మానవులుగాను, ఇంకొందరిని తునక మార్జాలాది రూపములుగాను చూచుచుండుము. ఇట్టి దృష్టి భౌతికమే గాని యథార్థ దృష్టి కాజాలదు. ఈ భేదభావమునకు దేహాత్మ బుద్ధియే కారణము. కానీ వాస్తవమునకు భౌతిక దేహం నశించుట పిమ్మట మిగులున్నది ఆత్మ ఒక్కటియే. భౌతిక ప్రకృతి సంపర్కంచే అట్టి ఆత్మ వివిధములైన దేహములను పొందుచుండును. మానవుడు దీనిని గ్రహించినప్పుడు ఆధ్యాత్మిక దృష్టిని పొందును. ఈ విధముగా మానవుడు జంతువు, అధికుడు, అల్పుడు అను భేదముల నుండి విముక్తుడై చైతన్యమును శుద్ధపరచుకొనిన వాడు తన ఆధ్యాత్మిక స్వరూపంన కృష్ణ చైత్యంను పెంపొందించుకొనగలుగును. అట్టి భక్తుడు ఏదంగా సర్వస్వమును దర్శించునో తర్వాతి శ్లోకమున వివరింపబడినది. యాహ్! హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అయిపోయిందా మాతాజీ? యాహ్! అయిపోయింది ప్రభుజీ. హరే కృష్ణ. థాంక్ యూ. హరే హరే. మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఏమీ లేదు. దీంట్లో మనకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు మనం ఆల్రెడీ చర్చించాం దీని గురించి క్లియర్‌గానే. అయితే రకరకాల దేహాలుంటాయి కదా! ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఒక శునకాన్ని చూసి కుక్క అని చూడకుండా, కుక్కలో కూడా ఏంటంటే పాపం అది కూడా ఒక ఆత్మ ఉంది దాంట్లో. కానీ శరీరం ధరించింది అన్న ఒక్క అండర్‌స్టాండింగ్‌తో, ఒక అవగాహనతో ఉండాలి. ఒక మార్జాలమైన, ఒక శునకమైన, ఒక పిల్లైనా కొందరు రకరకాల మన కోరికలు బట్టి రకరకాల మంది రకరకాల దేహాలు తోటి ప్రత్యక్షమవుతారు ఈ భౌతిక ప్రపంచంలో కదా! కొంతమంది దేవతలుగా ఉంటే మన ఉన్నతమైనటువంటి లోకాల్లో, మన పైన ఉన్న లోకాల్లో కొంతమంది దేవతలుగా ఉంటే, మనం మనం ఇక్కడ మనం మానవులుగా ఉంటే, ఇక్కడ రకరకాల జీవులు గూడా ఉంటే, వాళ్ళందరినీ కూడా ఆత్మనేగానే ఒక దృష్టితో చూడాలి అని చెప్తున్నారనమాట. అంటే పిల్లి చూడంగానే మనకి పిల్లే గుర్తు రాకూడదు. పిల్లిలో కూడా భగవంతుడు కనిపించాలి. అంటే పిల్లి గూడా ఒక ఆత్మ. దాంట్లో గూడా పరమాత్మ ఉన్నాడు. భేదం ఏమీ లేదు వాళ్ళకి, మనకి. అందరం భగవంతుడి బిడ్డలమే. అందరూ సమానులే భగవంతుడికి. అందుకే అంటాం ఎవరిని మనం బాధ పెట్టకూడదు అని జెప్పేసి. సో, అందుకని అలా కాకుండా ఇప్పుడు ఆధ్యాత్మిక ఆహ్, భావం కలిగిన వాళ్ళు ఎలా చూస్తారు అంటే, వాళ్ళలో కూడా అందరూ గూడా ఆత్మస్వరూపంగా భావిస్తారు అందరిని. అంటే పైన ఉన్నటువంటి దేహాల ఆచ్ఛాదన ఏదైతే ఉందో, దాన్ని చూడకుండా మామూలుగా అందరూ గూడా ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపాల కింద భావించి చూస్తారు అని చెప్తున్నారనమాట. ఓకే. నెక్స్ట్ దానికెళ్దాము. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే.
ఇప్పుడు ఒక నిమిషము. యాహ్! ఈ రెండోది కూడా చదువుదాం ఇది కూడా. చదివితే 2 కలిపి చదవచ్చు. చిన్నగా ఉన్నాయి. దీంట్లో ఏం చెప్తున్నారు? "ఓ కౌంతేయ ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వారు అవ్యయమైనటువంటి ఆత్మను దివ్యమైనదిగాను, నిత్యమైనదిగాను, త్రిగుణాతీతమైనదిగాను దర్శింతురు." అంటే ఏంటి? ఆధ్యాత్మిక దృష్టి ఎవరికైతే ఉందో వాళ్ళు అవ్యయమైనటువంటి అంటే తరిగిపోయినటువంటి ఆత్మని. అంటే ఇప్పుడు ఎలా అంటే మనం ఎలా చెప్తాం ఇప్పుడు మనకి బ్యాంక్‌లో రూ. 1,00,000 ఉంటే 50,000 డ్రా చేస్తే ఇంకా 50,000 మిగులుతుంది కదా! కానీ ఆత్మ అలా కాదు కదా! అవ్యయం అంటే తరిగిపోదనమాట. ఆత్మ తరిగిపోదు, కరిగిపోదు. అసలు ఆత్మ లక్షణాలు అవే కదా! శాశ్వతంగా ఉంటాయి. దాన్ని దివ్యమైనదిగాను, నిత్యమైనదిగాను, నిత్యంగా ఉంటుంది ఎప్పుడు కూడా. దివ్యమైనటువంటిదని ఆధ్యాత్మిక స్వరూపం కాబట్టి. త్రిగుణాలకి అతీతంగా ఉంటుంది. త్రిగుణాలంటే ఏంటి? రజోగుణము, సత్వగుణము, తమోగుణము. ఈ గుణాలకు అతీతంగా దాన్ని దర్శిస్తారు. ఎవరు ఆధ్యాత్మిక దృష్టి ఉన్నవాళ్ళు. అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగి ఉన్నను కర్మ నొరగింపదు మరియు బద్ధము కాదు. అంటే ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆత్మ మన దేహంతో సంపర్కం కలిగినా కూడా ఆధ్యాత్మిక ఆత్మ భౌతిక దేహంతో సంపర్కం కలిగి ఉన్నా కూడా అది ఆత్మ ఏమి కర్మ చెయ్యదు. మరియు బద్ధం కాదు. ఆత్మ బద్ధం కాదు. ఈ ఆత్మ శరీరంలో బద్ధమే ఉంది యాక్చువల్‌గా. ఈ బద్ధ శరీరం అంటే ఇది శరీరం మనకు ఉంది యాక్చువల్‌గా. సో, శరీరాన్ని ఈ భౌతిక దేహాన్ని మనం బద్ధ దేహం అంటాం అన్నమాట. ఓకేనా? ఆత్మకి అటువంటిదేమీ లేదు. ఆత్మ ఆధ్యాత్మికమైనది. సరే ఇది కూడా చూద్దాము. యథా సర్వగతం సౌక్ష్మ్య ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. ఆకాశము సర్వవ్యాపకమైనను సూక్ష్మత్వ కారణముగా దేనితోనూ కలియదు. ఇప్పుడు ఆకాశం ఉంది కదా! అది ఎక్కడికెళ్ళినా మనకు ఇప్పుడు ఇక్కడ ఆకాశం ఉంది. మీ దగ్గర ఉందా ఇండియాలో? నేను ఇక్కడ అమెరికాలో ఉన్నాను. ఇక్కడ నాకు ఆకాశం కనిపిస్తోంది. మీ దగ్గర ఉందా? ఆకాశం మీ దగ్గర కూడా కనిపిస్తుంది కదా! కానీ దేనితోనా కలుస్తుందా? వాయువు ఉంటుంది, మబ్బులుంటాయి. ఆకాశం ఆకాశమే. దేనితోనూ కలవదు కదా! అట్లే బ్రహ్మభావంలో స్థితమైనటువంటి ఆత్మదేహము దేహమునందంతటా నిలిచి ఉన్నను కూడా దేహంతో కలియదు. ఆ! అంటే మనం ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావంలోకెళ్ళినప్పుడు, బ్రహ్మభావం అంటే ఆధ్యాత్మిక భావంలోకెళ్ళినప్పుడు ఆహ్, ఆహ్, అట్లే బ్రహ్మభావంలో స్థితమైన ఆత్మ దేహమునందంతటా నిలిచి ఉన్నాను. ఆత్మ దేహం అని పెట్టారు ఇక్కడ. కానీ కొంచెం ఇక్కడ గ్యాప్ ఉండాలి. ఆత్మ దేహమునందంతటా నిలిచి ఉన్నా కూడా దేహంతో కలయదు. ఆత్మ అనేది ఏంటంటే ఇప్పుడు మన దేహంలో అంతా వ్యాపించి ఉంది. ఆత్మ అనేది చాలా చిన్నది. ఎంత అల్పమైనదో మన రెండో అధ్యాయంలో మీకు గుర్తుంటే గనక ఆత్మ యొక్క మెజర్‌మెంట్ పరిమాణం ఎంతో చెప్పారు. అది మన ఒక వెంట్రుకని తీసుకొని ఒకే ఒక వెంట్రుకని తీసుకొని దాన్ని 10,000 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఎంత ఉంటుంది? ఎంత చిన్నగా ఉంటుంది? అంత చిన్నగా ఉంటుంది. ఎక్కడుంటుంది ఆత్మ? మన హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో అంత చిన్న ఆత్మ ఉంటే మన శరీరం అంతా ఎలా కదులుతోంది? ఎలా కదులుతుంది అంటే ఆ ఆత్మ చైతన్యం రూపంలో మన శరీరం అంతా ప్రవహించింది. టాప్ టు అంటే హెడ్ నుంచి తలకాయ నుంచి కింద పాదం వరకు అది చక్కగా ప్రవహిస్తుందనమాట. ఎలా ప్రవహిస్తుంది? చైతన్య రూపంలో ప్రవహిస్తుందనమాట. సో, ఏంటంటే ఎవరైతే ఆధ్యాత్మిక భావనలతో ఉంటారో గూడా వాళ్ళు ఎప్పుడు గూడా ఏమర్థం చేసుకుంటారంటే ఆత్మ దేహం అంతా వ్యాపించి ఉన్నా కూడా చైతన్యం రూపంలో అది దేహం నుంచి విడిగా ఉంటుంది. దేహంతో కలవదు అని తెలుసుకుంటారు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం చూద్దాం. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏమైంది మీరు చెప్పారు ఎందుకు రావట్లేదో. థాంక్ యూ మాతాజీ. 16 మంది చాటింగ్‌కి వచ్చేసారు మళ్ళీ. నిజంగా చాలా ధన్యవాదాలు మీకు. కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చెప్పండి మాతాజీ. ఏం చెప్తున్నారు? ఏం లేదు, మా బాబాయ్ గారు ఏకాదశి రోజు పొద్దున్నే స్నానానికి వెళ్ళి చనిపోయారనమాట. ఏం లేదు, ఏకాదశి రోజు చనిపోయారంటే నిజంగా ఆయన డెఫినెట్ గా వైకుంఠ ఏకాదశి. కాఫీ కూడా తాగల పాపం. స్నానానికి వెళ్ళాడు, బాత్రూమ్ లో పడిపోయాట, అంతే. కానీ చాలా పుణ్యదినం రోజు వెళ్ళిపోయారు ఆయన. సో, ఆయనకి పుణ్యలోకాలకి వెళ్తాడు ఆయన తప్పకుండా. మీరు మళ్ళీ చాంటింగ్ చేస్తున్నారు సంతోషం. ఒకటే ఏంటంటే రిక్వెస్ట్ అందరికీ కూడా టైంకి జాయిన్ అవ్వండి కొంచెం. ఎందుకంటే ప్రార్థనలు చెప్పాలి ఫస్ట్ మనము. మనకి ఉండేది క్లాసు వారానికి ఒక రోజే కదా! కొంచెం ఆ రోజు మీ పనులు అవి కొంచెం అడ్జస్ట్ చేసుకొని అందరూ గనుక కరెక్ట్‌గా 7 గంటలకల్లా జాయిన్ అయితే అందరం కలిసి మనం ప్రార్థనలు చెప్పాలి. నేను చెప్తాను. మీరు మ్యూట్‌లో ఉన్నా కూడా మీరు కూడా చెప్పాలి. అవి చెప్తేనే కదా మనకు అనుగ్రహం ఉంటుంది. శుద్ధ భక్తుల అనుగ్రహం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చేసుకునే రిక్వెస్ట్ మీ అందరికీ ఒకటే, అందరూ టైంకి జాయిన్ అవ్వండి. సరేనా? ఓకే మాతాజీ. 32, 33 శ్లోకం చదివి అనువాదం భాష్యం చదవండి. చిన్నగా ఉన్నాయి. సరేనా? అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయం శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. అనువాదము.
ఓ కౌంతేయ, ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగను, నిత్యమైనదిగను, త్రిగుణాతీతమైనదిగను దర్శింతురు. అట్టి ఆత్మదేహముతో సంపర్కము కలిగి ఉన్నను కర్మను నరింపదు మరియు బద్ధము కాదు. భాష్యము. భౌతిక దేహము జన్మించుచున్నందున జీవుడు జన్మించినట్లు గోచరించుచుండును, కానీ వాస్తవమునకు జీవుడు శాశ్వతుడు, జన్మ లేనటువంటి వాడు. దేహమునందున్నను అతడు దివ్యుడు మరియు నిత్యుడు కనుక అతడు నాశనము చేయబడడు. స్వభావరీత్యా అతడు ఆనంద పూర్ణుడు. అతడు ఎట్టి భౌతిక కార్యకర్మల యందు నెలకొనడు కనుక భౌతిక దేహమునందున్నను అతడు చేయ కర్మలు అతనిని బంధింపవు. యథా సర్వగతం సాక్ష్మాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్ర వస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. అనువాదము. ఆకాశము సర్వవ్యాపకమైనను సూక్ష్మత్మ కారణముగా దేనితోనూ కలియదు. అట్లే బ్రహ్మభావముతో స్థితమైన ఆత్మదేహము ఆత్మదేహము అంతటా నిలిచియున్నప్పుడు దేహముతో కలియదు. భాష్యము. వాయువు లేక ఆకాశము అనునది జలము, బురద, మలము వంటి దేనియందును ప్రవేశించినను దేని తోడను కలియదు. అట్లే జీవుడు తన సూక్ష్మ స్వభావముచే వివిధ దేహములందు నిలిచినను వారికి అతీతముగా నుండును. కనుకొనే జీవుడు ఈ దేహములో ఎట్లు నిలిచి ఉన్నాడో మరియు దేహము నశించిన పిమ్మట ఎట్లు దేహము నుండి బయటపడును భౌతిక దృష్టితో దర్శించుట అసాధ్యము. శాస్త్రజ్ఞులెవ్వరును కూడా దీనిని కనుగొనజాలరు మరియు ధృవపరచలేరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఆల్రెడీ దీని గురించి చక్కగా చర్చించుకున్నాము. సో మనకి జన్మ అనేది లేదు. బేసికల్గా ఈ ఆత్మకి జన్మ అనేది లేదు. కానీ ఈ భౌతిక దేహం ఎప్పుడైతే జన్మ తీసుకుంటుందో, ఈ ప్రపంచంలోకి వస్తుందో అప్పుడు మన జన్మ అనుకుంటాం. కానీ జన్మ అనేది లేదు. ఎందుకంటే జీవుడు అనేవాడు శాశ్వతమైన వాడు, జన్మ లేనటువంటి వాడు. మనం అంటే జీవుడే. మనకి జన్మ అనేది లేదు. దేహం ఉన్నా కూడా అతను నిత్యంగా ఉంటాడు. ఎవరు నాశనం చేయలేరు కదా. ఇవన్నీ మన ఆత్మ లక్షణాలు ఆల్రెడీ మనం 2వ అధ్యాయంలోనే చదువుకున్నాం ఇప్పుడు. స్వభావరీత్యా ఆనంద పరిపూర్ణుడు అంటే ఏంటి? భ్యాసాత్ అంటే ఎప్పుడు ఆత్మ అనేది ఆనందకరంగా ఉంటుంది. దానికి దుఃఖం అనే లేదు. కానీ మనం ఎంత దుఃఖంగా ఉంటాం ఒక్కొక్కసారి భౌతిక ప్రపంచంలో, అసలు నిజంగా కదా. ఇవన్నీ కేవలం మన శరీరం మనకు ఉండడం వల్లే. ఈ శరీరం, భౌతిక శరీరం, బద్ధమైన శరీరం ఉండడం వల్లే మనకి కష్టాలు, నష్టాలు, ఆనందాలు, దుఃఖాలు అన్నీ కలుగుతున్నాయి. లేదా ఎప్పుడు శాశ్వతమైన ఆనందంగా ఉంటుంది ఆత్మ అనేది అనమాట. ఆ స్థాయికి మనం చేరుకోగలగాలి మళ్ళీ అనమాట. తర్వాత ఇక్కడ ఆకాశం గురించి ఇచ్చారు మనకి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటంటే ఈ ఆకాశం కానీ కలువ పువ్వు బురదలో ఉంటుంది. కానీ బురద అంటించుకుంటున్న కలువ పువ్వు లక్షణాలు కలువ పువ్వుకే ఉంటాయి కదా. మంచిగా కలువ పువ్వు అనేది ఎంత చక్కగా, ఎంత అందంగా ఉంటుంది బురద నీటిలో ఉన్నా కూడా కదా. అలాగ ఏంటంటే జీవుడు తన దేహాన్ని నిలిచి ఉన్నా కూడా ఎంతో సూక్ష్మంగా ఉన్నాడు. దేహంతో ఏమీ కలియడు. దాని లక్షణాలు దానికే ఉంటాయి అన్నమాట. దేహం నశిస్తుంది కానీ ఆత్మ అనేది నశిస్తుంది. దీన్ని ఎవరు మనకి ఈ ఫిలాసఫీ, ఈ తత్వాన్ని ఎవరు మన శాస్త్రజ్ఞులు ఎవరు ఇక్కడ కనిపించి చెప్పలేరు మనకి. కేవలం ఆధ్యాత్మిక తత్వవేత్తలు, నిజమైనటువంటి ప్రామాణిక గ్రంథాలు మాత్రమే చెప్పగలుగుతాయి. దాని ద్వారానే మనం ఇటువంటి దైవ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతాం. దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కానీ మామూలుగా మనం అర్థం చేసుకోలేమని చెప్తున్నారు. ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి. ఈ 3 శ్లోకాలు మనం కొంచెం తొందరగా చర్చించి మనం ముగిద్దాము. ఈ చాప్టర్, ఈ అధ్యాయం మనం ఈరోజు ముగిస్తున్నాము. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ భరతవంశీయుడా, సూర్యుడు ఒక్కడే అయినా ఈ విశ్వమంతటిని ప్రకాశింపచేయనట్లు దేహం నందలి జీవాత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపచేస్తుంది. ఎంత బాగుంది కదా. సూర్యుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి చోట ఉంటాడు.
అయితే సూర్యుడు ఉన్నట్టు మనకెలా తెలుస్తుంది? సూర్యకాంతి ద్వారా తెలుస్తుంది. సూర్యకాంతి ఏం చేస్తుంది? సూర్యుడి నుంచి వచ్చే కాంతి దేశమంతా ప్రకాశింపజేస్తుంది కదా! అలాగే ఇప్పుడు ఎవరికైనా డౌట్ రావచ్చు. అంటే ఆత్మ ఉందని మాతాజీ ఎలా చెప్పగలుగుతాం మన దేహంలో? ఆత్మ ఉందని నిదర్శనం ఏంటి అంటే ఈ చైతన్యమే. అది ఎలా అయితే సూర్యుడు మొత్తం తన కాంతిని విశ్వమంతటిని ప్రకాశింపచేస్తాడో, అలాగే చక్కగా ఏదైతే చిన్న ఆత్మ ఉంటుందో మన హృదయంలో, అది చైతన్యం దాని నుంచి వచ్చే చైతన్యం ఈ శరీరం అంతా కూడా ప్రవహిస్తుంది. ప్రకాశింపజేస్తుంది. మన శరీరాన్ని అంతటిని ప్రకాశింపజేస్తుంది అని చెప్తున్నారనమాట. ఐ థింక్ మళ్ళీ మనము ఓకే. కమలకుమారి మాతాజీ గారు, ధనలక్ష్మి మాతాజీ అనుకుంటా. ధనలక్ష్మి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. యాహ్! చదవండి మాతాజీ. ఇదే కదా! చదవాలా మాతాజీ? ఆ! ఒక్క నిమిషం. చదవండి. ఇది చదవండి. మీ తర్వాత కమలకుమారి మాతాజీ చదువుతారా? ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి మనకి. ఇంకా రెండా మాతాజీ? ఓకే. యాహ్! మీరొకటి చదవండి మాతాజీ. ఓకే. ఇది చదవండి మీరు. హరే కృష్ణ. యథా ప్రకాశయత్యేకః కృత్యం సంలోకమమీం రవిః క్షేత్రం క్షేత్రియ తథా కృచ్ఛనం ప్రకాశయతి భారత. అనువాదము. ఓ భరతవంశీయుడా, సూర్యుడెక్కడైనా ఈ విశ్వమునంతటిని ప్రకాశింపజేయునట్లు దేహమునందలి జీవాత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును. భాష్యము. చైతన్యమునకు సంబంధించిన సిద్ధాంతములు అనేకము కలవు. భగవద్గీత యందు ఇక్కడ సూర్యుని మరియు సూర్యకాంతి ఉదాహరణము ఇవ్వబడినది. సూర్యుడు ఒకే ప్రదేశమున నిలిచియుండి విశ్వమునంతటిని ప్రకాశింపజేయుచున్నట్లు దేహమునందలి హృదయములో నెలకొని ఉన్నట్టి ఆత్మ చైతన్యముచే దేహమునంతటిని ప్రకాశింపజేయుచున్నది. ఈ విధముగా సూర్యకాంతి సూర్యుని ఉనికికి నిదర్శనమైనట్లే దేహమునందలి చైతన్యము ఆత్మ ఉనికికి నిదర్శనము. దేహమునందు ఆత్మ నెలకొనినప్పుడు చైతన్యము దేహమంతటను విస్తరించి ఉండును. కానీ దేహము నుండి ఆత్మ వెడలిపోయినంతనే చైతన్యము కూడా వెడలిపోవును. ఆత్మ లేని దేహము చైతన్యరహితమగునని వివేకవంతుడెవ్వడైనను దీనిని సులభముగా గ్రహించును. కనుకనే చైతన్యము భౌతిక వస్తువుల సమ్మేళనముచే ఏర్పడినట్టిది కాదు, అది జీవాత్మ లక్షణమని తెలియబడుచున్నది. జీవుని ఈ చైతన్యము పరమపురుషుని దివ్య చైతన్యంతో గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అది దివ్యమైనది కాదు. ఎందుకనగా జీవుని చైతన్యము ఒక ప్రత్యేక దేహమునకే పరిమితమై ఉండి ఇతర దేహములను గూర్చి తెలియకుండును. కానీ జీవాత్మకు మిత్రుడుగా సమస్త దేహములందు గల పరమాత్మ సమస్త దేహముల జ్ఞానమును కలిగియుండును. పరమ పురుషుని దివ్య చైతన్యమునకు ప్రత్యేగాత్మ చైతన్యమునకును నడుమ గల భేదమిదియే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం ఆల్రెడీ దీని గురించి చర్చించుకున్నాము భక్తిలో. సో ఇక్కడ ఏంటంటే ఒకే ఒక పాయింట్ చెప్పాలి. ఏంటంటే దీంట్లో ఆత్మ లేని దేహము అంటే దేహము మైనస్ ఆత్మ ఈక్వల్ టు ఒక ఈక్వేషన్ ఇస్తున్నాను. దేహము మైనస్ ఆత్మ ఈక్వల్ టు జడ పదార్థం అనమాట. అంటే తెలుగులో చెప్తున్నాను, అలాగే ఇంగ్లీష్లో ఉంది, అది తెలుగులో చెప్తున్నాను అనమాట. అంతే కదా. ఈ దేహంలో ఎప్పుడైతే ఆత్మ లేదో అది ఒక జడ పదార్థం కింద లెక్క అనమాట. సో ఎవరైనా మనకి వివేకం ఉంటే ఈజీగా గమనించవచ్చు దీన్ని. మనం చూస్తున్నాం కూడా అందరూ శరీరం వదిలిపెట్టేసినప్పుడు. ఇప్పుడు ఆయన చెప్పింది ప్రభావతి మాతాజీ చెప్పారు, ఆయన చనిపోయారని చెప్పేసి. ఆ శరీరాన్ని ఏం చేసేసారు? కాల్చేశారు. మరి ఆత్మ ఏమైనా అది అంటారు వైకుంఠ ఏకాదశి రోజు చనిపోతే భగవద్ధామానికి వెళ్తారని చెప్పేసి వెళ్ళి ఉండొచ్చు అనమాట. సో కానీ దాన్ని లక్కీగా మనం అలా అని మనకి మన చేతుల్లో లేదు మన మరణం ఎప్పుడు వస్తుందనేది. మనం ఏకాదశికే ప్రాణం వదలాలి వైకుంఠ ఏకాదశికి అనుకుంటే అది మన చేతుల్లో లేదది. అది మళ్ళీ భగవంతుడి చేతిలో ఉంది కాబట్టి అలాంటి షార్ట్ కట్‌లనేవి మనం వెతుక్కోకూడదు. మనం నిజంగానే శుద్ధంగా భక్తియుత సేవ అనేది చేసుకొని దాని ద్వారా మనం వెళ్ళాలనమాట. సో ఇక్కడ జీవాత్మకి పరమాత్మకి గల తేడా మళ్ళీ చెప్తున్నారు.
సో, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ విధంగా చైతన్యం ఏదైతే ప్రవహిస్తుందో ఆత్మ ద్వారా వచ్చే చైతన్యమో అది భౌతిక పదార్థాలతో చేయబడిందైతే కాదు. అది ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపం అని చెప్తున్నారనమాట. కానీ మన చైతన్యానికి భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క చైతన్యానికి చాలా తేడా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఆయన మనం అణు ఆత్మ అయితే ఆయన విభు ఆత్మ అనమాట. సో, దానికుంటుంది. ఇక లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పారంటే దీంట్లో ఒక చిన్న బ్రీఫ్ అన్నమాట. కన్క్లూజన్ ఏంటంటారు దాన్ని? ఫలశ్రుతి. అంటే ఇప్పుడు ఇదంతా తెలుసుకోవడం వల్ల వచ్చిన ఫలశ్రుతి ఏంటి? క్షేత్రజ్ఞయోరేవ మంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. దేహము మరియు దేహం నెరిగిన క్షేత్రజ్ఞునికి నడుమగల వేదమును జ్ఞాన చక్షువులచే దర్శించి భౌతిక ప్రకృతి బంధముల నుండి ముక్తి పొందు విధానము నెరుగగలిగిన వాడు పరమగతిని పొందుతాడు. అంటే ఈ అధ్యాయాన్ని ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటారో క్షేత్రజ్ఞుల గురించి తన జ్ఞాన చక్షులచే జ్ఞానం ద్వారా తెలుసుకుంటారో వాళ్ళు ఈ భౌతిక ప్రకృతి బంధనాల నుంచి చక్కగా విముక్తి చెంది పరమగతిని పొందుతారు అని సాక్షాత్ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్తున్నాడనమాట. సో, మనం చూద్దాం భాష్యంలో ఏం చెప్పారో. ఈ భాష్యం కమల్ కుమారి మాతాజీ గారు. హరే కృష్ణ మాతాజీ. మీరు ఇంకా చదివి ముగించండి మాతాజీ. ఓకే మాతాజీ. క్షేత్రజ్ఞయేరేవ మనంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విద్యుర్యాంతి తే పరం. అనువాదము. దేహము మరియు దేహం నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమగల భేదమును జ్ఞానచక్షువులచే దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తినందు విధానం నెరుగగలిగిన వాడు పరమగతిని పొందగలరు. భాష్యం. దేహము, దేహ యజమాని అయిన ఆత్మ, పరమాత్ముడు అనేటి 3 అంశముల నడుమ గల భేదమును మానవుడు తప్పక ఎరుగవలననుటయే ఈ త్రయోదశాధ్యాయపు సారాంశము. ఈ అధ్యాయం నందు 8వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు వర్ణింపబడినట్లు ప్రతి ఒక్కరూ ముక్తి నందు విధానమును గుర్తింపవలను. అప్పుడే వారు పరమగతిని పొందగలరు. ఒక్క నిమిషం. దీంట్లో జస్ట్ చిన్న చర్చ ఏమీ లేదు. సో, మనం ఏంటంటే మనకి క్లియర్‌గా ఆ భేదం ఏంటనేది అర్థం చేసుకోవాలి. దేహము, ఆత్మ, పరమాత్మల మధ్య. ఇంకొకటి ఏంటంటే 8-12 శ్లోకాల వరకు వర్ణించబడినట్లు ప్రతి ఒక్కరు ముక్తి విధానం గుర్తించాలి. అంటే ఏంటి? మనం 8-12 శ్లోకాల వరకు దీంట్లో మనం 20 అంశాలు చర్చించాం గుర్తుందా? అంటే జ్ఞాన లక్షణాలు ఏంటి అన్నది. అంటే ఆ 20 లక్షణాలు ఉంటే మనకి జ్ఞాన చక్షువులు ఉన్నట్టు లెక్క అనమాట. సో, అటువంటి దాన్ని మనం గుర్తించాలి. అప్పుడే మనం పరమగతిని పొందుతాము. అంటే 20 లక్షణాలు మనలో లేకపోతే గనక దాన్ని మళ్ళీ ఒకసారి వెళ్ళండి. దానిలోకి వెళ్ళి ఆ 20 లక్షణాలు లేకపోతే గనక మనం మన పరమగతిని పొందలేమని చెప్తున్నారు. సో, 20 లక్షణాలు మనలో లేకపోతే దాన్ని మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. యెస్ మాతాజీ. శ్రద్ధావంతుడైన మానవుడు మొదట సత్సంగాత్యమును పొంది శ్రీకృష్ణ భగవాన్ని గురించి శ్రవణము చేయవలను. ఆ విధముగా అతడు క్రమంగా ఆత్మవికాసము నందవలను. అట్టి మానవుడు ఆధ్యాత్మికాచార్యుని అంగీకరించినచో భౌతిక మరియు ఆధ్యాత్మికముల నడుమగా భేదమును ఎరుగగలుగును. అప్పుడు అది మరింత ఆధ్యాత్మికానుభూతికి సోపానము కాగలదు. ఆధ్యాత్మికాచార్యుడు వివిధ ఉపదేశముల ద్వారా జీవితం యొక్క భౌతిక భావనల నుండి విముక్తిని పొందు మార్గమును శిష్యులకు బోధించును. ఉదాహరణకు ఇక్కడ భగవద్గీత యందు భౌతికములైన భావముల నుండి విముక్తి కలిగించుటకు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశము కావించున్నట్లుగా మనము గాంచుచున్నాము. ఈ దేహం ఏంటంటే ఫస్ట్ మనకి చక్కగా ఏం చెప్తున్నారు ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్తున్నారు. శ్రద్ధావంతుడైన మానవుడు ఫస్ట్ ఏం చేయాలి? సత్సంగత్యాన్ని పొందాలి. దుష్ట సంగత్యాన్ని కాదు. సత్సంగత్యాన్ని పొంది శ్రీకృష్ణ భగవాన్ గురించి ఫస్ట్ శ్రవణం చేయాలి. శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. వినడం ద్వారానే మనకని తెలుస్తాయి కాబట్టి వినాలి మనం. తర్వాత నెమ్మదిగా అతడు ఆధ్యాత్మిక ఆచార్యుని అంగీకరించాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక ఆచార్యులు అంటే ఎవరు? భగవంతుడే మళ్ళీ. భగవంతుడే వాళ్ళ రూపంలో వస్తాడు మనకి సహాయం చేయడానికి. సో, వాళ్ళ యొక్క ఆశీర్వచనాలనేవి వాళ్ళ ఉపదేశాలనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఉపదేశాల ద్వారా మళ్ళీ మనము ఈ భౌతిక భావనల నుండి విముక్తి పొందుతాం అనమాట వాళ్ళ ఉపదేశాల ద్వారా. ఎలా అయితే ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు అర్జునుడికి చక్కగా ఎలా ఉపదేశం చేస్తున్నాడో, అదేవిధంగా మనకి ఆధ్యాత్మిక ఆచార్యులు కూడా మనకి ఉపదేశాలు చేస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా మనకి చాలా శుద్ధత్వం అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. దీంట్లో హరే కృష్ణ. ఈ దేహం భౌతిక పదార్థం
హ్మ్. మరియు 24 అంశములచే దాన్ని విశ్లేషింపవచ్చుననియు ఎవరైనను గ్రహింపవచ్చును. ఈ దేహము స్థూల వ్యక్తీకరణము మనస్సు మరియు దాని తత్వములకు సంబంధించిన కార్యములు సూక్ష్మ జీవలక్షణములు. కానీ వీటికన్నిటికీ పైననున్నదే ఆత్మ. ఈ ఆత్మతో పాటు పరమాత్మ కూడా కలదు. ఆత్మ మరియు పరమాత్మలు రెండు భిన్నములే కానీ ఏకములు కావు. ఆత్మ మరియు 24 భౌతికాంశముల సంయోగము చేతనే ఈ భౌతిక జగత్తు వర్తించుచున్నది. వర్తించుచున్నది. కరెక్ట్. సమస్త భౌతిక జగత్తును ఈ విధమైన ఆత్మ మరియు భౌతిక తత్వముల కలయికగా గాంచుచు పరమాత్మని నిజస్థితిని దర్శింపగలిగిన వాడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు అర్హుడగుచున్నాడు. ఈ విషయములన్నీయును చింతనము మరియు ఆత్మానుభూతి కొరకే ఉద్దేశింపబడి ఉన్నవి కనుక ఆధ్యాత్మికాచార్యుని సహాయముచే ఈ అధ్యాయమునందలి విషయములను మానవుడు సంపూర్ణంగా అవగాహన చేసుకునవలను. శ్రీమద్ భగవద్గీత యందలి ప్రకృతి పురుషుడు చైతన్యము అను 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే జై కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎంత Thank you. బాగా చెప్పారు జై మాతాజీ. చాలా బాగుంది శివ. లాస్ట్ది. చాలా చాలా అసలు నిజంగా ఎంత క్లియర్‌గా ఎంత బావుంది నిజంగా. ఈ అధ్యాయం అంతా గూడా ఎంత చక్కగా వివరించాడు భగవంతుడు నిజంగా. అలా ఇంకోసారి చదివితే బాగుంటుందేమో అధ్యాయం అనిపిస్తుంది మాతాజీ. యాహ్! అంత బావుంది నిజంగా. థాంక్ యూ సో మచ్ మాతాజీ. సో, ఈ లాస్ట్ పారాగ్రాఫ్‌లో ఏం చెప్తున్నారు మనకి? ఈ భౌతిక పదార్థము 24 అంశంలో చేయబడింది. మనం ఎప్పుడు చర్చించుకుంటూనే ఉన్నాం. భౌతిక ధాతువులతో చేయబడింది గదా! ఆ! ఈ దేహం ఏంటి స్థూల వ్యక్తీకరణము. అంటే ఇది స్థూల శరీరం కదా! అంటే ఈ భౌతిక పదార్థాలతో చేయబడిన శరీరం. కానీ సూక్ష్మ శరీరం గూడా ఉంది గదా! ఏంటి మనస్సు, మనకి మనస్సు, బుద్ధి, అహంకారము, ఇంకా మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ ఇవన్నీ గూడా సూక్ష్మ వ్యక్తీకరణలన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఈ రెండిటికి గల నడుమ గల అంతః ప్రక్రియే జీవ లక్షణములు. ఈ రెండిటి మధ్య జరిగేదే మొత్తము జీవ ప్రక్రియలన్నమాట. ఈ మన స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఈ రెండిటి ద్వారా జరిగే అంతః ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ జీవ లక్షణాలన్నమాట. వీటన్నిటికి పైనున్నది ఆత్మ. అంటే ఆత్మకి వీటన్నిటితో అసలు సంబంధమే లేనప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. మనం లేని దాన్ని మనం యాక్చువల్‌గా ఇక్కడ మన జీవన స్థితిలో మనం చే అంటే నడుపుకుంటున్నాం యాక్చువల్‌గా. మనం కాని దాన్ని మనం చేస్తున్నాం యాక్చువల్‌గా. నిజమైన మనం అంటే ఏంటి గదా! మనం అంటే చాలా వేరు. దీని నుంచి మొత్తం వేరు. అందుకనే ఎప్పుడు గూడా మళ్ళీ ఈ నిజమైన దాన్ని మనం అనుభవించాలంటే, ఇవన్నిటిని పక్కన పెట్టాలంటే, ఇవన్నీ ఏదైతే తొడుగులున్నాయో మనకి పైన ఒక కవరింగ్స్ పొరలుగా ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఆర్టిఫిషియల్ అంటే ఇంతకుముందు చెప్పారావిడ కృత్రిమమైనటువంటి ఏవైతే ఈ పొరలవన్నీ ఉన్నాయో వాటన్నిటిని ఛేదించుకుంటూ బయటికి రావాలి అంటే మనము డెఫినిట్‌గా భగవంతుడిని ఆశ్రయించాలి. భగవద్భక్తుల్ని ఆశ్రయించాలి. కేవలం భగవద్భక్తుల ద్వారా నిజంగా ఆధ్యాత్మిక గురువు ద్వారా, భగవద్భక్తుల ద్వారా మనం తప్పకుండా ఈ విషయాలన్నీ తెలుసుకుంటే గనక మానవుడు సంపూర్ణంగా వీటిని అవగాహన చేసుకుంటే మనం పరమగతిని పొందే అవకాశాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. మనం వినయంగా, వినమ్రంగా మనకేమైనా ప్రశ్నలుంటే మనం సంధించి మనం ఎప్పుడు కూడా అడిగి, తెలుసుకొని, నేర్చుకుని మన జీవితంలో మనం ఆచరణలో పెట్టగలిగితే గనక మన జీవితం ధన్యం చేసుకునే వాళ్ళం అవుతాము. ఇక్కడితో మనం ఆపుదాము. అయితే ఏంటంటే లాస్ట్ టైమ్ మనకి పద్మజ మాతాజీ గారు ఒక క్వెషన్ అడిగారు గదా! చాలా చక్కటి ప్రశ్న అడిగారు ఆవిడ నిజం చెప్పాలంటే. దానికి నేను చెప్తాను ఈ వారము అంటే నాకు 6 ఆవిడ ఏమడిగారంటే క్వెషను ఆవిడ నాకు మెసేజ్ పెట్టినట్టున్నారు. నేను మధ్యలో కొంచెం కొంచెం చూసాను. మనం చర్చలో ఉన్నాం గాబట్టి, ఆవిడకి ఇంటర్నెట్ పనిచేయట్లేట ఈరోజు. ఆవిడ రికార్డింగ్ చూడమని చెప్తాను ఆవిడకి. అయితే నేను మా గురు మహారాజుని కూడా రాసాను. నేను కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత నేను ఇదేనా ఆన్సర్ గురు మహారాజ్ అంటే ఆయన అవునమ్మా ఇదే ఆన్సర్ అని చెప్పి పంపించారు. నాకు ఈరోజే వచ్చింది ఆయన దగ్గర నుంచి నాకు. సో ఏంటి ఇప్పుడు శరణాగతి అంటే ఏంటంటే నిజం చెప్పాలి శరణాగతి అంటే ఏంటంటే మనము మనస, వాచ, కర్మణ భగవంతుడి ఆశ్రయం తీసుకోవడం. అంతే తెలుసు కదా! భగవంతుడి ఆశ్రయం ఏ విధంగా తీసుకుంటాము? మన ఇష్టమైన రీతిలో మనం భగవంతుడి ఆశ్రయం తీసుకోలేము. భగవంతుడికి ఇష్టమైన రీతిలో మనం భగవంతుడి ఆశ్రయం తీసుకోవాలి. అంటే ఏంటి? ఫస్ట్ ఏంటంటే నవవిధ భక్తి ద్వారా భగవంతుడికి చేరువవ్వడం. ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వడం. మనస, వచ, కర్మణ అంటే మనసు ద్వారా మనసు చాలా ఇంపార్టెంట్. మనం కృత్రిమంగా ఏది జేయలేము. మన మనసుని భగవంతుడికి అర్పించాలి. మన వాక్కులని భగవంతుడికి అర్పించాలి. అంటే ప్రజల్ప అనేది చేయకూడదు. అంటే ఇప్పుడు మామూలుగా మాటలనేవి ఇంక మనం మాట్లాడకూడదు మన జీవితంలో ఇంకా.
ఒక భక్తియుక్త సేవలోకి వచ్చిన తర్వాత ఈ భౌతిక ప్రపంచం గురించి, ఆకర్షణల గురించి, వాటి గురించి చర్చలేవి అనవసరం. అంటే మండేన్ వరల్డ్లీ యాక్టివిటీస్ అంటారు ఇంగ్లీష్‌లో. తెలుగులో నేను కరెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేయలేకపోవచ్చు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక విషయాల గురించి చర్చ అనేది మనం కంప్లీట్‌గా పక్కన పెట్టి, మనం మాట్లాడుకున్నప్పుడు కూడా కృష్ణుడి గురించి, భగవంతుడి గురించి, భగవంతుడి భక్తుల గురించి చర్చ చేసుకుంటే గనక అది మన వాచ అంటే వాక్కుల ద్వారా భగవంతుడికి ఆశ్రయం తీసుకోవడము. కర్మణ మనం చేసే యాక్టివిటీ. కర్మ అంటే ఏమీ లేదు. మనం చేసే పని అంతే. మన పనుల ద్వారా, మన మనసు ద్వారా, మన మాటల ద్వారా భగవంతుడికి మనం ఆశ్రయం తీసుకోవడం. సంపూర్ణంగా మనం భగవంతుడికి ఆత్మార్పణం చేసుకొని ఆయన ఆశ్రయం తీసుకోవడము. దీనిలో ఈ ఆశ్రయం తీసుకోవడంలో ఫస్ట్ వచ్చేది నవవిధ భక్తి. నవవిధ భక్తి అంటే శ్రవణము, కీర్తనము, స్మరణము. ఈ శ్రవణం, కీర్తనం. కీర్తనం అంటే చాంటింగ్. శ్రవణం అంటే వినడం. ఈ 2 మీరు ప్రస్తుతానికి చేస్తున్నారు. శ్రవణం, కీర్తనం. నా దగ్గర నుంచి వింటున్నారు. మళ్ళీ ఇంకా కూడా వినండి అని చెప్పాను. ఇప్పుడు 13వ అధ్యాయం ఎంతో బావుంది. అసలు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్లి మనం వినొచ్చు. ఎందుకంటే ఇది నేను చాలా కష్టపడి చెప్తున్నది ఇదంతా. అంటే మాకు సరైనటువంటి జ్ఞానం ఇవ్వాలి కాబట్టి అందరికీ కదా! దాని వెనకాల కొంచెం ఉంటుంది శ్రమ అనేది. సో, అది అది నిరుపయోగం కాకుండా మనం ఉపయోగించుకోవాలి దాన్ని. శ్రవణం, కీర్తనం చేస్తున్నాం. ఈ 2 కరెక్ట్‌గా చేస్తే మనం ఇప్పుడు ఇంతకుముందు మనం శ్లోకాలను చెప్పుకున్నట్టు విన్నాం మనం. యాక్చువల్‌గా మహామంత్రపు శబ్ద ప్రకంపనలవి ఎంత పవర్‌ఫుల్, ఎంత శక్తివంతమైనవో కరెక్ట్‌గా గనక చాంటింగ్ చేస్తే మనం హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంత చాంటింగ్ తొందరగా ముగిద్దామన్న ధ్యాస లేకుండా ఎంత టైం అయినా ఇవ్వాలి. ఇచ్చి మనం చెప్పే మంత్రం మనం వింటున్నప్పుడు తొందరగా ఫినిష్ చేయాలన్న ఒక ఆరాటం ఉండకూడదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. యాక్చువల్‌గా ఎందుకంటే మనం ఎంత మంచి క్వాలిటీతో చేస్తున్నాము. అంటే దాని క్వాలిటీ అంటే తెలుసు కదా మనకి. ఆహ్, మంచి క్వాలిటీతో చేయాలి. ఏదైనా మనం వస్తువు కొంటున్నప్పుడు ఎంత క్వాలిటీ ఉందో చూస్తాం. అలాంటి చాంటింగ్ చేసినప్పుడు క్వాలిటీతో చేస్తే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మనకి అన్ని అట్రాక్షన్‌లు పోతాయి నిజం చెప్పాలంటే అన్నమాట. సో, దాన్ని మనము శ్రవణం, కీర్తనం, విష్ణు, స్మరణం ఈ 2 కరెక్ట్‌గా మనం చేస్తే గనక స్మరణ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. మనం ఏ పని చేసినా మనకి భగవంతుడే గుర్తొస్తాడు. ఏ పని చేసినా కూడా కృష్ణుడే గుర్తొస్తాడు మనకి స్మరణం. అలా మిగతా ఉన్నాయి గదా! అర్చన మొదలు నేను చెప్పాను కదా! మీ అందరికీ కూడా ఒకటేంటి భగవంతుడికి పాద నమస్కారం చేసుకోవడం. పొద్దున్న లేవంగానే స్నానం ఎప్పుడైతే అప్పుడు చేస్తారో ఫస్ట్ దేవుడి రూమ్‌లోకెళ్ళి అక్కడ కృష్ణుడి ఫోటో కనీసం ఒకటైనా ఉంటుంది. రాధాకృష్ణులు పెట్టుకోవాలి ఎప్పుడు. మనం చేసేది ఓన్లీ కృష్ణుడికి కాదు. రాధాకృష్ణ మనకి అన్నమాట. సో, రాధాకృష్ణుల ఫోటో పిక్చరో, ఫోటోనో, విగ్రహం ఏదో ఒకటి ఉంటే వెళ్లి చక్కగా ఫస్ట్ దండం పెట్టాలక్కడ. ఆ! ఆహ్, ఇక్కడ ఇది తాకించాలి నేలకని చెప్పాను గదా! సో, అదొకటి అది చేయడం. తర్వాత ఎప్పుడైనా మనకి ప్రతిరోజు ప్రార్థనలు అవసరం లేదు. కానీ ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు భగవంతుడిని. కీర్తించొచ్చు. మన ఒక అల్పత్వాన్ని బయట పెట్టుకోవచ్చు. మనకి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రే చేసుకోవచ్చు. అర్చన, వందనం, దాస్యం. నేను నీ 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 ధ్యాసాను దాసురాలిని అని చెప్పుకోవచ్చు మనం. భగవంతుడా నేను ఆయన పాదాలను ఎప్పుడు మన దృష్టిలో పెట్టుకోవాలి. కళ్ళు మూసుకుంటే ఆయన పాదాలు గుర్తు రావాలి మనకు. కళ్ళు మూసుకుంటే ఆయన పాదాలు గుర్తు రావాలి. సో, నీ నీ దాసాలను దాసురాలిని అని చెప్పుకోవచ్చు ఆయనకి. సఖ్యం అంటే ఒక స్నేహితుడిగా ఆయన్ని భావించొచ్చు. మనకెవరు లేరు. ఒక పాట గూడా ఉంది నిజంగా. నిత్యశ్రీ మాతాజీ గూడా ఒకసారి పాడారు. ఆవిడ గూడా చెప్పారు ఒకసారి నాకు ఈ పాటంటే ఎంత ఇష్టమో అని. జబ్ కోయి బాత్ బిగడ్ జాయే, జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే, तुम देना साथ मेरा ओ हमनवा, न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा ఓ కృష్ణ. ఇది సినిమా పాట. కానీ దీనిలో ఎంత మీనింగ్ ఉందంటే, అలా మనకు అనిపించలేదంటే మనం చాలా లో లెవెల్‌లో ఉన్నామని అర్థం. ఎందుకంటే ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడు గానీ, మన జీవితంలో ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు గానీ, భగవంతుడా నువ్వు ఉన్నావు నాకు నిజంగా. ఆహ్, నాతోటి ఎవరు నా కోయి హై నా కోయి థా నాకెప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు కూడా నాకెవరు లేరు నువ్వు తప్పితే. ఆ! ఆహ్, తు నువ్వు తప్పితే నాకింకెవరు లేరు స్వామి అని చెప్పుకోవడం అనమాట. తు తు నువ్వే నాకు ఇవ్వి అంటే తుమ్ముదేనా సాత్ మేరా అంటే నాకు నువ్వే హెల్ప్ చేయాలి అని అర్థం అనమాట. అలాంటి ఫీలింగ్ రావాలి మనకి. అంటే ఇప్పుడు మనం చక్కగా మన బంధువర్గంతో, మన స్నేహితులతోటి, మన భర్తలతోటి, మన పిల్లలతో ఉన్నప్పుడు అబ్బా! నాకు ఇంతమంది ఉన్నారు గదా! అనుకుంటాం గదా! వీళ్ళెవ్వరు మన వాళ్ళు గాదు. మనం వచ్చినప్పుడు ఎలా వచ్చామో పోయేటప్పుడు అలాగే పోతాం మళ్ళీ చక్కగా. ఆ! సో, మనకి వీళ్ళెవరు గాదు. మనకు అసలైన వాడంటే ఎవరంటే భగవంతుడనమాట. సో, ఆ భగవంతుడితో బంధాన్ని మనం బలిష్టం చేసుకోవాలి. ఇవన్నీ ఉండొచ్చు. మన మన కర్తవ్య నిర్వహణలో కర్తవ్యాన్ని వదిలిపెట్టకూడదు. కానీ అటాచ్‌మెంట్ లేకుండా చేయాలి. ఏ కర్తవ్యమైనా సరే ఒక తల్లిగా అయినా, ఒక ఒక భార్యగా అయినా, ఒక మన అమ్మమ్మగా అయినా, నానమ్మగా అయినా
ఒక చెల్లిగా అయినా, ఒక తల్లిగా అయినా, ఏదైనా సరే, ఒక అక్కగానైనా, ఒక పెద్దమ్మగా, ఒక పిన్నిగా ఏదైనా సరే మన కర్తవ్య నిర్వహణ వరకు మాత్రమే చేయాలి. అటాచ్‌మెంట్ ఉండకూడదు. అనుబంధం శాశ్వతమైన బంధాలు కావు గాబట్టి, మన శాశ్వతమైన బంధం భగవంతుడితో గాబట్టి ఆయన్ని స్నేహితుడు అనుకోవాలి. ఇంతకీ సఖ్యం ఆత్మ నివేదనం అని చెప్తున్నా గదా! సఖ్యం అంటే ఆయన్ని స్నేహితుడుగా అనుకోవాలి. మనకేదైనా కష్టం ఉంటే మన హృదయంలోనే ఆయన కూర్చునుండి ఆయనతో మాట్లాడుకోవాలి. ఆయనకి చెప్పుకోవాలి. ఆయన ఒక స్నేహితుడిగా భావించాలి మనము. అటువంటి భావన డెవలప్ చేసుకోవాలి. తర్వాత ఆత్మ నివేదనం అంటే మనస, వాచ, కర్మణ ఇందాక నేను చెప్పాను కదా! అది. ఇవన్నీ శరణాగతిలో వస్తే ఇంకొకటి ఉంది మెయిన్ ఇంపార్టెంట్ శరణాగతిలో. ఆవిడ అడిగిన క్వెషన్‌కి నేను ఆన్సర్ చెప్తున్నా. 6 లింబ్స్ ఆఫ్ సరెండర్ అంటారు. అంటే 6 అంగాలున్నాయి. ఈ శరణాగతి చేయడంలో భగవంతుడికి శరణాగతి చేయడంలో 6 అంగాలున్నాయన్నమాట. అయితే ఈ 6 అంగాలు ఏంటంటే నేను ఒక్కసారి చెప్తాను మీకు. అక్కడితో మనం ముగిద్దాం. ఓకే. 6 అంగాల్లో ఓకే. సో, 6 అంగాలేంటంటే ఫస్ట్ 2 చెప్పాను ఆల్రెడీ మొన్న. ఏంటంటే భగవంతుడిని మనస, వాచ, కర్మణ మనము ఆయన మీద నమ్మకంతో ఆయనే మన పోషకుడు అని భావించడం ఒకటైతే, ఇంకొకటేంటంటే భగవంతుడే మన రక్షకుడు అని భావించడం. భగవంతుడే మన పోషకుడు. భగవంతుడే మన రక్షకుడు. తర్వాతేంటంటే కృష్ణ చైతన్యంలో మనకి అనుకూలంగా ఉన్న వాటిని అంగీకరించడము. ప్రతికూలంగా ఉన్న వాటిని విసర్జించడము. తర్వాతేంటంటే వినమ్రతో ఉండడం అన్నమాట. అంటే ఆహ్, ఒకటేంటంటే మనము వినయాన్ని ఇప్పుడు మనం 20 క్వాలిటీస్ మనం ఏవైతే మనం ఇక్కడ చూసామో ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. అదే మనం ఆల్రెడీ మనం చూసాం గదా! లక్షణాలు 20 లక్షణాలు చూసాం గదా! ఆ! ఆ 20 లక్షణాలు మనలో దాంట్లో ఫస్ట్ లక్షణం ఏంటి? హ్మ్. ఫస్ట్ లక్షణం ఏంటంటే దాంట్లో ఒక్క నిమిషము. ఫస్ట్ లక్షణం ఏంటంటే మనకి వినమ్రత. అమానిత్వం, అదంభిత్వం అని చెప్పారు కదా! వినమ్రములతోటి భగవంతుడి పట్లము ఉండడం ఒకటి. అది ఐదవది. ఇంకొకటేంటంటే భగవంతుడు ఇందాక నేను మళ్ళీ చెప్పాను మీకు. భగవంతుడి కోరికలతో మన కోరికల్ని అలైన్ చేసుకోవడం. అంటే ఆయన కోరికలు, మన కోరికలు ఒకటే అయ్యేటట్టుగా చేసుకోవడం. అంటే వాటిని మించి వేరే ఇంట్రెస్ట్‌లు మనకేమీ లేకుండా చేసుకోవడం. భగవంతుడి కోరికలకి ఏవైతే ఆయన అభిలషిస్తాడో అవే మన కోరికలుగా చేసుకోవడము. వేరే అన్య కోరికలేమి మనకి లేకపోవడం. ఈ 6ని ఏమంటారంటే శరణాగతి అని అంటారనమాట. ఆ! సో, ఆత్మ సమర్పణ చేసుకోవడం. వినయంతో భగవంతుడికి ఆత్మ సమర్పణ చేసుకోవడం ఒకటి. ఓకేనా? ఈ ఈ ఈ 6 విషయాలు ఏవైతే ఉన్నాయో ఆహ్, ఇవి 6 లింబ్స్ ఆఫ్ సరెండర్ అంటారు. ఒక్క నిమిషం నాకొక మెసేజ్ ఏదో వస్తుంది. హ్మ్. సో, ఆ! సో, సో, ఈ 6 లక్షణాలేంటంటే ఇది 6 అంగాల్ ఆఫ్ భక్తి అని చెప్తారనమాట. శరణాగతి. 6 అంగాల్ ఆఫ్ ఆశ్రయం. తెలుగులో నాకు 6 అంగాల అదే తెలియదు. 6 లింబ్స్ ఆఫ్ సరెండర్ అంటారు. తెలుగులో కరెక్ట్‌గా నేను చెప్పలేకపోతున్నాను గానీ, ఇది 6 విషయాలు మనకి భగవంతుడి ఆశ్రయం తీసుకోవడంలో సహకరిస్తాయి. సో, నవవిధ భక్తి ఒకటి, ఈ 6 అంశాలొకటి. ఒకటి భగవంతుడు మన ఆహ్, రక్షకుడు, మన పోషకుడు, తర్వాత మనం కృష్ణ చైతన్యంలో అనుకూలమైనవి మాత్రమే తీసుకుంటాము. ప్రతికూలమైన వాటిని వదిలిపెడతాము. ఆత్మ సమర్పణలో భగవంతుడికి వినయంగా ఆత్మ సమర్పణ చేసుకుంటాము. తర్వాత భగవంతుడి ఒక ఇంట్రెస్ట్‌లో, మన ఇంట్రెస్ట్‌లో ఒకే విధంగా అలైన్ అయ్యేటట్టుగా చూసుకుంటాం. ఇవన్నమాట. ఓకే. మరి ఇక్కడితో నేను ఆపుతున్నాను. ఇవాళ ఏమైనా ప్రశ్నలున్నాయా ఎవరికైనా? భక్తులకి ఎవరికైనా ఎవరికి ఏం క్వెషన్స్ లేకపోతే నేను ఇక్కడితో రికార్డింగ్ ఆఫ్ చేస్తానింకా. ఒక నిమిషం.